అవుట్కమ్స్ ఎంత ప్రాముఖ్యత చెందుతున్నాయి రోజు రోజుకి, అసలు వీటి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చెప్పడానికి దాన్ని ఒకసారి నేను చూపిస్తాను. యాక్చువల్గా లెర్నింగ్ అవుట్కమ్స్, మనం చాలా రకాల లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి ఫిజికల్ సైన్స్లో. దాంట్లో నేను ఈరోజు తీసుకునే టాపిక్ అవుట్కమ్ని మనం ఎట్లా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ స్ట్రాటజీ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాము. ఏదైనా ఆడిబుల్గా లేకుంటే నాకు కొంచెం చాట్లో కానీ మెసేజ్ పెట్టండి సార్. హలో హలో సార్ వినొస్తుంది సార్. ఓకే సార్, ఓకే సార్, మళ్ళీ నేను ఓకే సార్. రైట్, మనం ఒకసారి అసలు మనకు ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎక్కడెక్కడ ఏ అంశాల్లో మనం ఉపయోగించాలనే దాన్ని మనం ఒకసారి చూస్తే, మనం లెర్నింగ్ అవుట్కమ్ని మనం విద్యార్థుల్లో వెలికి తీయడానికి ఒక కొత్త స్ట్రాటజీని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. వాటిని మనం ఏమంటున్నాం అంటే ఎగ్జాంపులర్స్ అంటున్నాం, వాటిని దృష్టాంతాలు అంటున్నాం మనం. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం అకాడమిక్ స్టాండర్డ్స్ని ఎట్లనైతే ఒక స్ట్రాటజీ, అంటే ఒక క్లాస్ రూమ్ స్ట్రాటజీని మనం డెవలప్ చేసుకున్నామో, ఆ క్లాస్ రూమ్ స్ట్రాటజీని కొంత మార్పు లోన్ కావడం జరిగింది. అది ఎన్సీఆర్టీ వాళ్ళు మార్పు చేసి మనకు కొన్ని అంశాలను ఇవ్వడం జరిగింది, దశలు. మనం చెప్పుకున్నాం ఏంటి అంటే పీరియడ్ ప్లాన్ అని మనం ఒకటి చెప్పుకున్నాం అంత గతంలో, అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని. సో పీరియడ్ ప్లాన్ అనేది రాబోయే కాలంలో ఎట్లా మార్పులు లోనవుతుందో ఏందో అనేది మనం ఒకసారి చూద్దాము. అంటే ఒక లెర్నింగ్ అవుట్కమ్ని మనం ఎట్లా బేస్ చేసుకుని దాన్ని మనం ఏ విధంగా దాన్ని రాబట్టడానికి, విద్యార్థుల నుంచి రాబట్టడానికి మనం కృషి చేయాలనేది కొన్ని దశలు ఉన్నాయి దానికి. ఆ దశలను ఒకసారి చూసుకున్న తర్వాత మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో దృష్టాంతము అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఎగ్జాంపులర్ అంటే ఒక సవివరణాత్మకమైన ఒక అంశాన్ని గురించి ఒక సవివరణాత్మకమైన ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అంటే అన్ని అంశాలు క్రోడీకరించిన ఒక ఉదాహరణగా మనం దృష్టాంతాన్ని మనం చెప్పవచ్చు. సో అదేవిధంగా మనం దృష్టాంతాలకు సంబంధించి కొన్ని 10 రకాల దశలు ఉన్నాయి. సో క్లాస్ రూమ్లో మనం ఎట్లా దృష్టాంతాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనడానికి ఒక 10 రకాల దశల్లో, అందులో మొదటిది వచ్చేసి ఉపోద్ఘాతము. అంటే ఒక టాపిక్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెజర్మెంట్ అంటే కొలతలో ఒక టాపిక్ తీసుకున్నట్లయితే, దాంట్లో విద్యార్థికి సంబంధించిన ఉపోద్ఘాతం, అంటే ఆ అంశానికి సంబంధించిన ఉపోద్ఘాతం మనం విద్యార్థులకు తెలియజేయాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో ఆశించిన అభ్యసన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఆ అంశాల్లో, ఇంకా విద్యార్థుల పూర్వ జ్ఞానం ఏముంది ఆ కొలతలకు సంబంధించి, ఉపాధ్యాయుల ప్రణాళిక ఎట్లా ప్లాన్ చేసుకున్నాడు ఉపాధ్యాయుడు, ఏ విధంగా అంటే ఆ దృష్టాంతాన్ని నేర్పించడానికి, అంటే ఆ లెర్నింగ్ అవుట్కమ్ను నేర్పించడానికి ఉపాధ్యాయుడు ఏ విధమైన ప్లాన్ చేసుకున్నాడు. సో అభ్యసన అనుభవాలు ఎట్లా ఉన్నాయి విద్యార్థులు, అంటే ఆ ట్రాన్సాక్షన్ నడుస్తున్నప్పుడు ఎట్లా విద్యార్థులు వాళ్ళ యొక్క అభ్యసన అనుభవాలు ఏంటివి. ఉపాధ్యాయ ప్రణాళిక, కృత్య నిర్వహణ, అంటే ఏదైనా యాక్టివిటీ ద్వారా ఉపాధ్యాయుడు చెప్తున్నాడా, లేదంటే ఏదైనా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాడా. తర్వాత విశ్లేషణ ముగింపు, అంటే దానికి సంబంధించి ఏ విధంగా జరిగిందనేది దాని గురించి విశ్లేషణ ఉంటుంది. విద్యార్థి స్వీయ మూల్యాంకనం, అంటే దీన్ని రూబ్రిక్ టెస్ట్ అంటారు. సో రూబ్రిక్ టెస్ట్ అంటే విద్యార్థి సొంతంగా కొన్ని మూల్యాంకనం చెక్ లిస్ట్ లాగా ఉంటుంది. అంటే నువ్వు పూర్తిగా నేర్చుకున్నావా, అవును కాదు టిక్ పెట్టాలి అది. సో ఒకటి చెక్ లిస్ట్ లాంటిది. అదేవిధంగా ఉపాధ్యాయుడు నిర్వహించే మూల్యాంకనం, జనరల్గా మనం క్లాస్ అయిపోయిన తర్వాత, పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న మూల్యాంకనాన్ని మనం నిర్వహించాల్సి ఉంటుంది. విశాల అభ్యసనం అంటే ఎక్స్టెండెడ్ లెర్నింగ్, అంటే మనం ఫర్దర్ ఇంకా ఏమైనా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటే ఆ అంశాలను మనం దాంట్లో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే యాక్చువల్గా మనం ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ వస్తే కొంచెం అంటే ఉపాధ్యాయులకు కూడా ఈ ఎగ్జాంపులర్స్ అనేవి ఇది ఏంటి అనేది తెలిసేది. మనకు ఎన్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో రాబోయే కాలంలో ఎగ్జాంపులర్లదే మెయిన్గా, అంటే మన సిస్టంలో ఎగ్జాంపులరే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషించే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జాంపులర్ అంటే ఏంటి అని చెప్పడానికి నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి మనకు గ్రాఫ్స్ మనకు ఏ విధంగా యూజ్ చేస్తున్నాం మనం. అంటే
మన సబ్జెక్ట్ సంబంధించి ఫిజికల్ సైన్స్లో గ్రాఫ్ అనేది చాలా ముఖ్యమైనది. రేఖాపటం అనేది అంటే రేఖాచిత్రం అనేది. సో ఈ రేఖాచిత్రాలు ఎలా పనిచేస్తున్నాయి, మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, వాటి ఏ రకాలకు సంబంధించినవి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం యాప్స్లో అంటే ఐసిటి యాప్స్ని ఎంత విజయవంతంగా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే ఇది కోవిడ్ పాండమిక్ టైంలో మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రాఫ్స్. అంటే మనకు యాప్స్ మనకు అవసరము. ఇప్పుడు రేపు జిల్లా వారీగా కూడా కొన్ని ట్రైనింగ్స్ పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులకు అందరికీ ఒకేసారి కామన్గా వచ్చే విధంగా వాళ్ళ షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి మనం సంసిద్ధులు కావాలి. స్కూల్ వారీగా పెట్టింది అనుకోండి, స్కూల్ వారీలో కూడా మనం ఎట్లా సంసిద్ధులు కావాలి. ఒక అంశం ఉంది అంటే మనకు ఆప్టిక్స్ సంబంధించి లైట్ చాప్టర్లో కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిలో ఆబ్జెక్ట్ పొజిషన్కి ఇమేజ్ పొజిషన్ మనం ఎట్లా చూపించగలగాలి, ఇవన్నీ రెడీమేడ్గా ఉన్నాయా ఎక్కడన్నా యాప్స్లో. చాలా వీడియోలు మనకు దొరుకుతుంటాయి. సో అవి కొంత అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అనో ఇట్లా కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. సో మనమే నరేట్ చేస్తూ మనం చెప్పగలిగే విధంగా కొన్ని ఏమైనా యాప్స్ ఉన్నాయా అవన్నీ మనం చూద్దాము. ఫస్ట్ మనం ఇది గ్రాఫ్ అంటే రేఖాచిత్రం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. గ్రాఫ్ అంటే ఏంటి? ఓకే, సో గ్రాఫ్ ఈజ్ ఏ డయాగ్రామ్ షోయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్ మోర్ థింగ్స్. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాలకు సంబంధించి సంబంధాన్ని తెలిపేదే మనం గ్రాఫ్గా చెప్తున్నాం, రేఖాచిత్రంగా పటంగా చెప్తున్నాం. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. సో జనరల్గా ప్రపంచవ్యాప్తంగా 6 రకాల గ్రాఫ్లను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దాదాపు 20 రకాల గ్రాఫ్లు ఉన్నాయి. కానీ అవన్నీ మనకంటే ఇంటర్నల్గా కొన్ని అందులోనే సబ్ గ్రాఫ్స్గా ఉన్నాయి. అంటే బార్ గ్రాఫ్లోనే పై గ్రాఫ్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో కాబట్టి మనకు 6 రకాల గ్రాఫ్లను మనం మేజర్గా మనం యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి లైన్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్ ఇల్లస్ట్రేట్స్ హౌ రిలేటెడ్ డేటా చేంజెస్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ టైప్. అంటే రెండు అంశాలకు సంబంధించి ఒక గీత ద్వారా అంటే ఒక రేఖ ద్వారా మనం దాన్ని తెలియపరిస్తే, వాటి మధ్య సంబంధాన్ని తెలియపరిస్తే, అంటే దేని మీద ఆధారపడి ఉంది, ఎట్లా దాని యొక్క చలనం ఉంది, అంటే దాని యొక్క పెరుగుదల ఉంది, ఇవన్నీ అంశాలను మనం దాంట్లో డిస్కస్ చేయొచ్చు. సో అదేవిధంగా రెండవది వచ్చేసి బార్ గ్రాఫ్. సో బార్ గ్రాఫ్ వచ్చేసి మనకు ఆల్రెడీ మనం 6th 7th మనకు విద్యార్థులకు ఆల్రెడీ పరిచయం ఉంది బార్ గ్రాఫ్. ఇది అంటే దాదాపుగా న్యూమరికల్ వాల్యూస్ తోని మనకు గ్రూప్ సైజెస్ అంటే ఒక ఫైనాన్షియల్ ప్రిడిక్షన్స్ కానీ, పెరుగుదలను కానీ, కంపారిజన్ కానీ ఇలాంటి వాటి చేయడానికి కోసం మనకు బార్ గ్రాఫ్స్ మనం యూజ్ చేస్తాం. ప్లస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క యాన్యువల్ అంటే ఇన్కమ్ తర్వాత ఎక్స్పెండిచర్ ఇవన్నీ చేయడానికి పై గ్రాఫ్స్ కూడా మనం యూజ్ చేస్తుంటాం. బార్ గ్రాఫ్స్లో ఒక పార్ట్ పై గ్రాఫ్ కూడా. సో థర్డ్ వన్ వచ్చేసి పిక్టోగ్రాఫ్. సో పిక్టోగ్రాఫ్, ద డెఫినేషన్ ఆఫ్ పిక్టోగ్రఫీ ఇస్ సింబల్ ఆఫ్ ఆర్ ఇమేజ్ దట్ రిప్రజెంట్స్ అన్ ఐడియా. మనం చూస్తున్నాం చాలా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని పిక్టోగ్రాఫికల్ రిప్రజెంటేషన్స్లో వస్తున్నాయి. ఈవెన్ వీఆర్ యూజింగ్ వెరీ రెగ్యులర్లీ. అంటే మనం ఇమోజీస్ వాడుతున్నాం వాట్సాప్లలో వాటిలో. సో అది కూడా ఒక పిక్టోగ్రాఫికల్ రిప్రజెంటేషన్. నమస్తే పెట్టినట్టుగా, నవ్వుతున్నట్టుగా, కోపం వస్తున్నట్టుగా, ఇట్లాంటి ఇమోషన్స్కి సంబంధించిన అంటే వాటికి సంబంధించిన కూడా అంటే వాటిని రిప్రజెంట్ చేసే ఒక ఐడియాని రిప్రజెంట్ చేసే విధంగా ఉన్నవన్నీ కూడా మనం పిక్టోగ్రాఫ్లో చెప్పొచ్చు. సో హిస్టోగ్రామ్. ఏ హిస్టోగ్రామ్ ఈజ్ ఏ గ్రాఫికల్ డిస్ప్లే ఆఫ్ డేటా యూజింగ్ బార్స్ ఆఫ్ డిఫరెంట్ హైట్స్. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్స్ స్ట్రక్చర్ ఒక హైట్కి సంబంధించి అన్నింటినీ ఒక గ్రాఫ్లో చూపించాలంటే ఒక పెద్ద అంటే చాలా పెద్ద గ్రాఫ్ కింద వస్తుంది అది. అంటే దాదాపుగా డిఫరెంట్ హైట్స్ తోని చాలా నెంబర్ ఆఫ్ డేటా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా చూపించడానికి మనం ఏమంటామంటే హిస్టోగ్రాఫ్. తర్వాత నెక్స్ట్ది ఏరియా గ్రాఫ్. సో ఏరియా గ్రాఫ్లో ఎట్లుంటుందంటే ఒక్కొక్క ఏరియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి ఒక కలర్తో సూచించడం జరుగుతుంది. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినట్టుగా ఏరియా గ్రాఫ్లో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. 6th వన్ ఈజ్ స్కాటర్ ప్లాట్. సో స్కాటర్ ప్లాట్ అంటే ఇది ఒక డాట్ స్ట్రక్చర్తో సూచించే ఒక గ్రాఫ్ కింద మనం చెప్పొచ్చు. సో కొన్ని డాట్స్తో మనం రిప్రజెంట్ చేస్తూ ఓన్లీ డాటే ఉంటుంది మనకు, అక్కడ వేరేది ఏమీ ఉండదు, డిస్ప్లే ఉండదు. లైన్ గీతలు కానీ అట్లాంటి రేఖలు కానీ మనం ఏం గీయం దాంట్లో. సో దాన్ని ఏమంటామంటే స్కాటర్ గ్రాఫ్ అంటాం, లేదా స్కాటర్ ప్లాట్ అనొచ్చు. సో అవి ఎట్లా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో లైన్ గ్రాఫ్ మనం చూడొచ్చు. ఇక్కడ లైన్ గ్రాఫ్లో 3 కేటగిరీస్ అంటే 3 రకాల లైన్లు ఉన్నాయి.
సో లైన్ గ్రాఫ్ మనకు అందరికీ తెలుసు, మనకు పరిచయం అది. రెండవది బార్ గ్రాఫ్, 3 ఆబ్జెక్ట్స్ సంబంధించి సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3 సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్లో ఎట్లా వాటి పొజిషన్ ఉందనేది మనకు బార్ గ్రాఫ్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంది. అదేవిధంగా పిక్టోగ్రాఫ్, సో ఫేవరెట్ ఫ్రూట్కి ఎన్ని ఓట్స్ పడ్డాయి అనేది మనం ఒక పిక్చర్ రూపంలో మనం చెప్తున్నాం కాబట్టి దాన్ని మనం పిక్టోగ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటున్నాం. అదేవిధంగా చాలా ఎక్కువ చూపించినప్పుడు మనం హిస్టోగ్రామ్ను మనం వాడుతూ ఉన్నాం. నెక్స్ట్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నట్టుగా డిఫరెంట్ కలర్స్లో ఏరియాని రిప్రజెంట్ చేస్తూ మనకు చూపించేది ఏరియా గ్రాఫ్. సో భూమిలో ఉన్న లేయర్స్ ఎట్లా పరుచుకొని ఉన్నాయి ఇట్లా ఇవన్నీ వాటి గురించి మనకు డిస్ప్లే వచ్చేది ఏరియా గ్రాఫ్ కింద వస్తుంది. సో ఫైనల్ వన్ ఈజ్ స్కాటర్ గ్రాఫ్. సో స్కాటర్ ప్లాట్లో డాట్ స్ట్రక్చర్తో మనం రిప్రజెంట్ చేస్తే లైన్స్ కానీ ఏమి ఉండవు, అన్ని డాట్సే. ఆ డాట్స్ అన్ని ఎట్లా మూవ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనకు ఇంక్రీజింగ్ మోడ్లో ఉందా అనేది మనం దాన్ని బట్టి మనం మెజర్ చేస్తూ ఉంటాం. మనం 8th క్లాస్లో నుంచి ఎన్ని వాడుతున్నాం గ్రాఫ్లు, 6th క్లాస్ నుంచి ఏమేమి గ్రాఫ్స్ వాడుతున్నాం ఒకసారి చూస్తే మనం డిస్టెన్స్ టైం గ్రాఫ్లు వాడుతున్నాం. Again we are using velocity time graphs, acceleration time graphs, pressure volume graphs, angle of deviation versus angle of incidence graphs, VI graphs for voltage current. సో ఇట్లా మనం కొన్ని రకాల గ్రాఫ్లు వాడుతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి మన గ్రాఫ్లు, మనం వెళ్తూ దారిలో ఉన్నాడు అంటే నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు మనం ఒకసారి చూద్దాము. సో ఇది డిస్టెన్స్ టైం గ్రాఫ్. డిస్టెన్స్ నేను y యాక్సిస్ మీద తీసుకున్నా, టైంని x యాక్సిస్ మీద తీసుకున్న తర్వాత అందులో త్రీ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మోషన్ నేను చూపిస్తూ ఉన్నా. సో ఇది డిస్టెన్స్ టైం గ్రాఫ్గా మనం చెప్పొచ్చు. సో తర్వాత వెలాసిటీ టైం గ్రాఫ్. సో సేమ్ వెలాసిటీ నేను y యాక్సిస్, టైమ్ x యాక్సిస్ మీద తీసుకున్నా. సో ఇది వెలాసిటీ టైం గ్రాఫ్గా మనం చెప్తున్నాం. సో యాక్సిలరేషన్ టైం గ్రాఫ్, యాక్సిలరేషన్ ఆన్ y యాక్సిస్ అండ్ టైమ్ ఆన్ x యాక్సిస్. ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్, ప్రెషర్ y యాక్సిస్ మీద, వాల్యూమ్ x యాక్సిస్ మీద నేను తీసుకుంటూ గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. సో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వర్సెస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రాఫ్, RI ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజన్లో ఉన్న గ్రాఫ్ మనం చూడొచ్చు. తర్వాత వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్స్, ఓమ్స్ లాకి సంబంధించి ఇక్కడ వోల్టేజ్ ఏమో మనం y యాక్సిస్ మీద తీసుకుంటున్నాం, అదేవిధంగా కరెంట్ ఏమో x యాక్సిస్ మీద తీసుకుంటున్నాం. సో ఓమ్స్లలో మనకు 2 రకాల గ్రాఫ్లు ఉన్నాయి. ఒకటేమో ఇది నేను చూపించేది ఏమో ఓమిక్ కండక్టర్స్కి సంబంధించిన గ్రాఫ్ ఇది. సో నాన్ ఓమిక్ కండక్టర్స్ ఒకసారి చూస్తే మన గ్రాఫ్ రివర్స్ అవుతుంది. సో కరెంట్ అనేది మనం y యాక్సిస్ మీద తీసుకుంటున్నాం, అదేవిధంగా వోల్ట్స్ అనేవి మనం ఇక్కడ x యాక్సిస్ మీద వోల్టేజ్ తీసుకుంటున్నాం. సో ఇట్లా అంటే ఒకే దాంట్లోనే 2 రకాల గ్రాఫ్లు, అంటే ఒక x యాక్సిస్ అంటే యాక్సిస్లో వేరియబుల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో జనరల్గా మనం కోవిడ్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేది హాస్పిటల్స్లో కానీ మన ఇళ్ళలో కూడా మనం వాడుతున్నాం. సో పల్స్ ఆక్సిమీటర్ అనేది వాడుతున్నాం. సో పల్స్ ఆక్సిమీటర్లో కూడా ఒక చిన్న గ్రాఫ్ ఉంది. మీకు కింద పల్స్ ఆక్సిమీటర్ పేరు పైన ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. సో ఆ గ్రాఫ్ అంటే అది ఏం చేస్తుందంటే సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్, అంటే పర్ సెకండ్కి సాచురేషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనకు మూవ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. అది సేమ్ యాజ్ మన పల్స్ కూడా, అంటే మనకు స్కానింగ్ కానీ అలాంటివి చేసినప్పుడు కూడా కొన్ని మనకు గ్రాఫ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ గ్రాఫ్స్ అన్ని కూడా మనకు టైం బేస్డ్, అంటే ఈ టైంకి ఎంత పల్స్ ఉన్నది అనేది మనకు దాన్ని చెప్తూ ఉంటాయి. ఓకే, సో నౌ క్వశ్చన్ టైం. వై వీ జనరలీ ప్లాట్ టైమ్ ఆన్ x యాక్సిస్, ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రూల్? ఓకే, సో ఈ మా క్వశ్చన్ మనం ఆలోచిస్తూ ఉండండి, నేను వేరే టాపిక్లో వెళ్ళిపోదాం మనం. సో మనం మోషన్ సంబంధించి ప్రీవియస్ క్లాసెస్లో చాలా టాపిక్స్ మనం అంటే 6th 7th ఉన్నాయి కొన్ని టాపిక్స్. ఆ టాపిక్స్ నుంచి మనకు మోషన్ అంటే గ్రాఫ్స్ ఆఫ్ మోషన్కి సంబంధించి ఒక లెసన్ని 8th క్లాస్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ సో పిక్చర్లో చూస్తే మీరు ఏం వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ అనేది ఒక ఉన్నది ఇక్కడ మనకు చూస్తే. ఇక పిక్చర్లో వీఆర్ అబ్జర్వింగ్ స్వాతిస్ హౌస్, రోడ్, రివర్, మైల్ స్టోన్స్ అండ్ ట్రీ, స్కూల్ అండ్ గ్రాస్. సో
సో స్కూల్ బిల్డింగ్ పైన కనిపిస్తుంది మనకు, స్వాతి హౌస్ కింద కనిపిస్తుంది. సో మైల్ స్టోన్స్ ఉన్నాయి, కొన్ని ఒక 6 మైల్ స్టోన్స్ ఉన్నాయి. ఒక రెడ్ కలర్ లో ప్యాచ్ లో ఒక రోడ్డు కనిపిస్తుంది, అదేవిధంగా ఒక రివర్ వెళ్తున్నట్టు, క్రాస్ చేస్తూ వెళ్తున్నట్టుగా మనకి ఈ పిక్చర్ లో మనకు కనిపిస్తుంది. సో డైలీ స్వాతి వాక్స్ టు స్కూల్ ఫ్రమ్ దేర్ హౌస్ అలాంగ్ దిస్ రోడ్. సో ఈ రోడ్ నుంచి, ఎల్లో కలర్ లో కనిపిస్తున్న ఈ రోడ్ నుంచి స్వాతి డైలీ స్కూల్ కి వెళ్తూ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి అని మనం పిక్చర్ లో చూడొచ్చు. సో స్వాతి సో షీ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్. సో ఆఫ్టర్ 2 minutes she traveled around 120 meters, and after 4 minutes she traveled around again 120, and after 6 minutes she traveled, so 4 to 6, between 4 to 6 she traveled 120 meters, and between 6 to 8 she traveled 120 meters. సో కాబట్టి ఈ మధ్య గ్యాప్ లో తను ఎవ్రీ 2 minutes కి 120 meters అనేది ట్రావెల్ చేయడం జరిగింది స్వాతి. ఓకే, సో దీన్ని మనం డేటాను చూడాలంటే దీని ఏం చేయాలి అంటే మనం కుములేటివ్ డేటాలో తీసుకుంటాం. అంటే ఆఫ్టర్ 0 minutes షీ ట్రావెల్డ్ 0 meters, అండ్ ఆఫ్టర్ 2 minutes షీ కవర్డ్ 120 meters, అండ్ ఆఫ్టర్ 4 minutes షీ కవర్డ్ 240 meters, ఆఫ్టర్ 6 minutes షీ కవర్డ్ 360 meters, అండ్ ఆఫ్టర్ 8 minutes షీ కవర్డ్ 480 meters. సో ఇట్లా డిస్టెన్స్ ని ట్రావెల్ చేస్తూ ఉంది. ఓకే, మనం ఒకసారి గ్రాఫ్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మన పిల్లలకి ఎట్లా గ్రాఫ్ ఇంట్రడ్యూస్ చేయాలో చూద్దాం ఒకసారి మనం. సో ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రాఫ్. అసలు గ్రాఫ్ అంటే ఏంటి అంటే, ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యం ఉన్న చదరాలతోని కూడి ఉన్న గళ్ళతోని కూడి ఉన్న ఒక చిత్రపటాన్ని మనం గ్రాఫ్ అంటున్నాం. సో ఇందులో మనకు మినిమం అంటే ఒక బాక్స్ సైజ్ వచ్చేసి ఒక చదరపు సెంటీమీటర్ ఉంటుంది, అంటే దాని ఏరియా వచ్చి. సో మనం ఇక్కడ చిన్న బాక్స్ లో అంటే రెడ్ కలర్ లో దాన్ని లైన్అప్ మనం చూడవచ్చు. ఓకే, దాన్ని మళ్ళీ ఇంకా అంటే దాన్ని ఇంకా డివిజన్స్ ఏమైనా చేయొచ్చు అంటే, దాని పొడవు వెడల్పులు అంటే దాదాపుగా ఇది చతురస్రం కాబట్టి ఈ గడిలో దీన్ని మళ్ళీ మిల్లీమీటర్ సైజుకి మనం ఒకసారి చూస్తే 10 మిల్లీమీటర్ల నిడివి కలిగి ఉంది ఇది. సో పిల్లవాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ మిల్లీమీటర్ కొలత కూడా మనం దీంట్లో మనం నమోదు చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం గ్రాఫ్ అంటే 1 సెంటీమీటర్ చదరపు అంటే స్క్వేర్ సెంటీమీటర్ ఉంటుంది ప్రతి దాని ఏరియా అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, యాక్సిస్ అంటే అసలు ఎక్స్ అక్షం వై అక్షం అనే 2 అక్షరాలను వాళ్ళకి పరిచయం చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ముందుకు తెలిసి ఉండొచ్చు, కానీ మనం యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఎక్స్ అక్షం ఎట్లా ఉంటుంది అనేది, ఎక్స్ అక్షం అనేది ఎప్పుడు కూడా భూమికి సమాంతరంగా అంటే హారిజాంటల్ లైన్లో ఉంటుంది. అదేవిధంగా వై అక్షం వర్టికల్ లైన్లో ఉంటుంది, అంటే భూమికి లంబంగా మనం గీస్తూ ఉంటాం. సో అట్లా గీసేటప్పుడు మనం దీన్ని మనం ఏమంటాం అంటే స్కేల్ తీసుకోవడం. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ పటాన్ని మొత్తాన్ని గీయాలంటే ప్రతిదీ గీయాలంటే భారతదేశం అంత పటం అంటే దాని అంత పేపర్ కావాలి, కాబట్టి స్కేల్లో తగ్గించుకోవాలంటే ఉదాహరణకు దాదాపుగా 100 కిలోమీటర్లుగా వాళ్ళు గుర్తించుకోవడం జరుగుతుంది. సో ఇట్లా స్కేల్ని వాళ్ళు గుర్తించుకుంటే, ఇప్పుడు మనం మామూలుగా చిత్రపటాలు కానీ ఒక మ్యాప్లు కానీ చూసినట్లయితే దానికి కూడా ప్రతి దానికి స్కేల్ ఉంటుంది. స్కేల్ లేకుండా మ్యాప్ అనేది వ్యాలిడ్ కాదు, ఇట్స్ నాట్ వ్యాలిడ్ కాదు. కాబట్టి వ్యాలిడ్ కావాలంటే కంపల్సరీ దానికి స్కేల్ ఉండాలి. సో అట్లా ఆ విధంగా సో ఇక్కడ ఏం చేసామంటే డిస్టెన్స్ని మనం మీటర్స్లో వై యాక్సిస్లో తీసుకున్నాం, అదేవిధంగా టైంని ఎక్స్ యాక్సిస్ మీద మనం తీసుకోవడం జరిగింది మినిట్స్లో. చూద్దాం ఇప్పుడు మనం ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 minute తీసుకున్నాము. అదేవిధంగా వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 60 meters గా మనం గుర్తించుకోవడం జరిగింది మన స్కేల్ని. ఈ స్వాతి మూమెంట్ అంటే స్వాతి చలనానికి సంబంధించి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ముందుగా ఆ బిందువులను గుర్తించాలి. సో మనం ఏమంటున్నాం అంటే, ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్స్ అక్షం వై అక్షం మధ్యలో గుర్తించే వాటిని మనం నిరూపకాలుగా మనం చెప్తున్నాం. బాక్స్లో మనం రాయడం జరిగింది 2,1 to 1 to 0. సో ఇట్లా ఈ నిరూపకాలను మనం అంటే ఎక్స్ నిరూపకము, వై నిరూపకం అంటే టైం అనేది మనకు వచ్చేసి ఎక్స్ నిరూపకం కింద వస్తుంది. అదేవిధంగా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ వచ్చేసి మనకు వై నిరూపకం కింద తీసుకుంటాం మనం. కాబట్టి కోఆర్డినేట్స్ అంటాం, ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్. సో ఈ కోఆర్డినేట్స్ ని మనం పాయింట్స్ గా తీసుకుంటూ
మనం పాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ముందుగా ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చి మనకు 0 0. సో ఇట్స్ అన్ ఆరిజిన్ కాబట్టి మనం ఆరిజిన్ పాయింట్లో మనం పాయింట్అవుట్ చేసినాం. 2, 1 1 2 0. నెక్స్ట్ పాయింట్ వచ్చి 4, 2 4 0. నెక్స్ట్ వచ్చేసి 6, 3 6 0. నెక్స్ట్ వచ్చేసి మనకు 8, 4 8 0. సో ఈ విధంగా మనం 5 బిందువులను మనం గుర్తించడం జరిగింది. సో మనం ఒకసారి దాని లైన్ గీస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆర్జిన్, అంటే ఒక మూల బిందువు గుండా వెళ్ళే ఒక సరళ రేఖా చిత్రాన్ని మనం చూడొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఉన్న ఈ మూల బిందువుగా వెళ్ళే సరళ రేఖా చిత్రం ఏం చూపిస్తుంది అంటే ఇది యూనిఫామ్ మోషన్ ని చూపిస్తుంది. యూనిఫామ్ మోషన్ అంటే ఏదో చూద్దాం. అంటే సమచలనము. If an object covers equal distance in equal time intervals, then the object is said to be in uniform motion. సో సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణించినట్లయితే ఆ వస్తువు సమచలనంలో ఉన్నట్టుగా మనం నిర్ధారించుకోవచ్చు. సో మరి గ్రాఫ్స్ కి డామ్స్ కి సార్ హరికృష్ణ సార్ ఒక్కసారి వాయిస్ కొద్దిగా క్లారిటీ కొంచెం ఎక్కువ అయ్యారా సార్? క్లారిటీ రావట్లేదా? సౌండ్ కొంచెం పెంచండి. క్లారిటీ లేదు. సౌండ్ రావట్లేదా? వస్తుంది, కొంచెం క్లారిటీగా ఎక్కువ రావాలండి. వాయిస్ పెంచండి, వాల్యూమ్ పెట్టమన్నా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు వస్తుందా? వస్తుంది. ఓకే సార్. కంటిన్యూ చేయండి సార్. అసలు అంటే రేఖా చిత్రానికి పటానికి ఏమిటి అసలు తేడాలు ఏంటి, డిఫరెన్స్ ఏందని ఒకసారి మనం చూస్తే రెండు సమానమేనా లేకుంటే సేమ్ ఉంటాయా, ఏది ఏ విషయాన్ని చెప్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము. చూసినట్టయితే ఓకే, రెండింటిని పక్క పక్కన పెట్టి చూస్తే మనకు ఇది పక్కన ఉన్నది మ్యాప్, పక్కన ఇటువైపు రెడ్ సైడ్ ఉన్నది మనకు గ్రాఫ్గా మనం చెప్తున్నాం. సో ఈ మ్యాప్లో ఏం చూస్తున్నాం అంటే మనం ఎక్కడ మలుపు తిరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మళ్ళీ మలుపు ఉంది, ఎక్కడ రోడ్డు క్రాస్ చేసింది, ఎటువైపు మళ్ళింది, ఇట్లా ఎక్కడ అంటే ఈ ట్రావెలింగ్లో ఎక్కడెక్కడ అనే ప్రతి ఏది ఎక్కడ అంటే చెట్టు ఎక్కడ ఉంది, ఎటువైపు ఉంది, దేనికి దగ్గరగా ఉంది, ఇవన్నీ మన ఈ అంశాలని మనం గమనించవచ్చు. అదేవిధంగా గ్రాఫ్లో ఎంత టైంకి ఎక్కడి వరకు రీచ్ అయింది, ఏ ప్రాంతానికి చేరుకుంది అనే అంశాన్ని మనం అంచనా వేయచ్చు. సో కాబట్టి వీ కాంట్ ఎస్టిమేట్ హౌ లాంగ్ స్వాతి టేక్స్ టు రీచ్ హర్ స్కూల్ బై లుకింగ్ ద మ్యాప్. అంటే ఒక మ్యాప్ని చూస్తూ, ఒక పటాన్ని చూస్తూ స్వాతి ఎంత టైంలో పోతుంది అనేది అసలు ఎవరు గెస్ చేయలేము. ఆమె ఆగొచ్చు, కొద్దిసేపు వెయిట్ చేయొచ్చు, ఇంకెవరైనా ఫ్రెండ్స్ కోసం ఆగొచ్చు. కాబట్టి మనం అట్లా ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం గెస్ చేయలేము. సో అదేవిధంగా వీ కాంట్ గెస్ హౌ మెనీ టర్న్స్ ఆర్ దేర్ అలాంగ్ ద రోడ్ ఫ్రమ్ స్వాతిస్ హోమ్ టు హర్ స్కూల్. సో ఆమె స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఎన్ని టర్నింగ్లు తిరిగింది, అదేవిధంగా ఎక్కడ రివర్ రోడ్డుని క్రాస్ చేసింది అనే అంశాన్ని మనం అసలు దీని మ్యాప్ ఆధారంగా అంటే ఈ గ్రాఫ్ ఆధారంగా మనం చెప్పలేము. కాబట్టి దేనికి ఉన్న ప్రాధాన్యత దానిది. కాబట్టి అంటే ఒక చిత్రాన్ని సరాసరిగా అంటే క్లియర్గా మనకు అంటే మ్యాప్గా చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని అంశాలను మన గ్రాఫ్ అనేది చెప్తుంది. కాబట్టి గ్రాఫ్ నుంచి చెప్పేది మ్యాప్ ద్వారా మనం తెలుసుకోలేము, అదేవిధంగా మ్యాప్ నుంచి చెప్పేది గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకోలేము. కాబట్టి ఎప్పుడైనా కానీ గ్రాఫ్ అనేది మ్యాప్గా ఉండదు. సో అట్లా మనం దాన్ని మా పిల్లలకు చెప్పాల్సి ఉంటుంది. సో లెట్ us అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. కొన్ని టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ మనం చూద్దాము. సో గ్రాఫ్స్ ఆఫ్ పర్సన్స్, ఆబ్జెక్ట్స్ మూవింగ్ ఎట్ డిఫరెంట్ యూనిఫామ్ స్పీడ్స్. సో మనం ఇప్పుడు ఎంతప్పటివరకు ఏమో మనం ఒక యూనిఫామ్ స్పీడ్తో అంటే యూనిఫామ్ మోషన్లో ఉన్న ఒక గ్రాఫ్ చూసినాము స్వాతిది. సో ఇప్పుడు ఇద్దరు అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ఇద్దరు పిల్లలు వాళ్ళు డిఫరెంట్ స్పీడ్స్లో అంటే యూనిఫామ్ స్పీడ్స్లో ఎట్లా మూవ్ అవుతున్నారు, డిఫరెంట్ మూవ్ అవుతున్నారా లేదా యూనిఫామ్ స్పీడ్లో ఉన్నారా, వాళ్ళ గురించి ఎట్లా అబ్జర్వ్ చేయాలని మనం చూద్దాం ఒకసారి. సో ఇద్దరు పిల్లల్ని మనం ఇక్కడ గ్రాఫ్ మీద తీసుకున్నాం. నా స్కేల్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్ అండ్ వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 60 మీటర్స్. ఆ స్కేల్లో నేను తీసుకున్నాను. సో ఇద్దరు లహరి అండ్ హర్ష ఇద్దరు మూవ్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళ మూవ్మెంట్ చూద్దాము.
సో హర్ష కొంచెం ముందుకు వెళ్ళిపోయింది అంటే రెడ్ లైన్ హర్షని సూచిస్తుంది, అదేవిధంగా బ్లాక్ లైన్ వచ్చేసి లహరిని సూచిస్తుంది ఇక్కడ. సో ఇద్దరు టైం పీరియడ్ చూస్తే ఇద్దరు 4 నిమిషాల్లో లహరి 240 మీటర్లను ప్రయాణం చేసింది. సో లహరి ట్రావెల్డ్ అరౌండ్ 240 మీటర్స్ అండ్ హర్ష ట్రావెల్డ్ అరౌండ్ 480 meters. సో ద టైం పీరియడ్ ఈజ్ సేమ్ ఫర్ ద బోత్. సో ఇద్దరికి సమానమైన టైం పీరియడే, కానీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మాత్రం ఇక్కడ మారింది. సో 2 lines in a graph indicates uniform motion of 2 different persons. సో ఇద్దరు, ఎందుకు మనం దీన్ని యూనిఫామ్ మోషన్ అంటున్నాం అంటే సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణించారు వాళ్ళు కూడా. చూడండి, మనం ఇద్దరికి ఒకసారి చూద్దాము. హర్షం చూస్తే ఇక్కడ హాఫ్ మినిట్ టైంలో ఈ ట్రావెల్డ్ అరౌండ్ 60 meters. అదేవిధంగా 1 minute-కి 120 meters. సో అగైన్ 1.5 minute అంటే సో 90 seconds-కి 180 meters ట్రావెల్ చేసిండు. అదేవిధంగా ఈ పాయింట్ దగ్గర 2 నిమిషాల టైంలో 240 minutes ట్రావెల్ చేసిండు. సో ఇట్లా అంటే టైం డ్యూరేషన్ డిస్టెన్సెస్ అన్ని సేమ్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం యూనిఫామ్ వచ్చినాం. అదేవిధంగా లహరి చూద్దాం ఒకసారి. సో ఆఫ్టర్ 30 seconds, సో సంబడి, చాలా మంది రేజింగ్ హ్యాండ్ చేస్తున్నారు. రాజశేఖర్ సార్ సార్ ఏమైనా ఉంటే అందరి క్వశ్చన్ చివరికి మనం డౌట్స్ క్లియర్ లోపల చెప్తారు సార్. దాంట్లో చెప్తాము. అదే చాలా మంది నాకు రైట్ సైడ్ పార్టిసిపెంట్స్ రేజ్ హ్యాండ్ వస్తుంది. లాస్ట్ 10 minutes 15 minutes మనం అదే మాట్లాడదాము. దయచేసి రేజ్ హ్యాండ్ అంటే నాకు ఇక్కడ హ్యాండ్స్ రేజ్ చేయకండి, చివరికి అప్పుడు అవకాశం ఇద్దాం, మాట్లాడడానికి అవకాశం ఇద్దాం, మనం చేద్దాం. క్వశ్చన్ ఏదైనా ఉంటే ప్లీజ్, ఎందుకంటే నాకు ఇక్కడ బార్ మీద పెద్దగా కనిపిస్తుంది, సో నేను దాన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి అందరు కూడా అది తీసేయండి, అందరు అనవసరంగా రేజ్ చేయకండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇట్లా హర్ష లహరి ఇద్దరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ చూస్తే, సో ద స్పీడ్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ మోషన్ డస్ నాట్ చేంజ్. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ద 2 lines గ్రాఫ్ ఇండికేట్స్ దట్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ 2 different persons. ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ మోషన్ డస్ నాట్ చేంజ్. సో ఆ విధంగా చేంజ్ కావద్దు. ఇన్ సచ్ కేస్ ద స్పీడ్ అండ్ యావరేజ్ స్పీడ్స్ ఆర్ సేమ్. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద స్పీడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్. సో మరి స్పీడ్స్ సమానంగా ఉన్నాయా లేదా, అసలు ఎట్లా ఉంది, ఏ స్పీడ్తో వెళ్తున్నారు అనేది మనం ఏమైనా గ్రాఫ్ నుంచి ఎస్టిమేట్ చేయగలమా లేదా ఒకసారి మనం చూద్దాం. సో లెట్ us ఫైండ్ అవుట్ ద స్పీడ్. సో స్పీడ్ కనుక్కోవాలంటే మనకు 2 methods ఉన్నాయండి. అందులో ఒకటి, ఫస్ట్ మెథడ్ వచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్లోప్తో మనం ఒకసారి కనుక్కుంటాము. సెకండ్ మెథడ్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్లో ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని, వీఆర్ టేకింగ్ వన్ ప్రొట్రాక్టర్ అండ్ కీపింగ్ ఎట్ ఆరిజిన్. సో వీఆర్ ఎస్టిమేటింగ్ ద యాంగిల్ ఆఫ్ లైన్ ఆఫ్ మిస్టర్ హర్ష యొక్క లైన్ని మనం కోణమాని సాయంతో మనం ఏం చేస్తున్నామంటే ఎంత కోణంలో ప్రయాణించింది అనేది మనం ఎస్టిమేట్ చేస్తున్నాము. సో మనకు స్లోప్ కనుక్కోవాలంటే tan θ మనం యూజ్ చేస్తాము. tan 63.5 degrees వచ్చింది అక్కడ. సో tan 63.5 degrees ఈజ్ ఈక్వల్ టు 2గా మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. అదేవిధంగా లహరిది కూడా మనం మెన్షన్ చేస్తే స్లోప్ ఆఫ్ లహరి లైన్ వచ్చేసి tan 45. సో tan 45 అంటే 1. సో ఇక్కడ మనం దీన్ని బట్టి మనకు స్లోప్ అనేది, హర్ష స్లోప్ అనేది ఎక్కువ ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్, ద యాంగిల్ ఆఫ్ రెడ్ లైన్ సిగ్మెంట్ ఈస్ మోర్ దెన్ ద బ్లాక్ లైన్ సిగ్మెంట్ విత్ ద ఎక్స్ యాక్సిస్. త్రూ యాంగిల్ వీ కెన్ ఫైండ్ ద స్లోప్. సో యాంగిల్ నుంచి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేసినాం ఆల్రెడీ, 2 1గా వచ్చింది. ద యాంగిల్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఈజ్ మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ స్లోప్ ఈజ్ మోర్. The slopes of x-axis and y-axis. Question time. ఆలోచిస్తూ ఉండండి. ఓకే, సో hence we conclude that slope of Harsha is more than Lahari. So the speed of Harsha is more and the speed of Lahari is less అని మనం దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. We can make such visual comparisons only between graphs which have same scales. So if you are comparing any 2 graphs, please remember that
ద స్కేల్ షుడ్ బి ఈక్వల్. సో స్కేల్స్ సమానంగా ఉంటేనే మనం గ్రాఫ్లు అనేది కంపేర్ చేయగలుగుతాం. ఎన్ని గ్రాఫ్లు అయినా మనం కంపేర్ చేయొచ్చు, కానీ వాటి స్కేల్స్ మాత్రం ఖచ్చితంగా సమానంగా ఉండాలి. అది సమానంగా లేనంత వరకు మన కంపారిజన్ అనేది అంటే శాస్త్రీయత ఉండదు దాంట్లో. కాబట్టి లెట్ us లెర్న్ అనదర్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద స్లోప్. సో ఇంకొక రకాన్ని మనం చూద్దాం స్లోప్ ఫైండ్ చేయడానికి. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు రైజ్ బై రన్. అంటే రైజ్ అంటే పెరుగుదల, రన్ అంటే కదలిక, అంటే ఎంత దూరం మూవ్ అయ్యండి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. సో రైజ్ అంటే ఇంక్రీజింగ్ మోడ్, ఇట్ విల్ బి టేకెన్ ఇన్ ద వర్టికల్ లైన్. అండ్ రన్ అనేది రన్నింగ్ మోడ్ లో, అంటే కదలిక అనేది ముందు వైపు ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ టేకెన్ యాజ్ హారిజాంటల్ లైన్, అంటే భూమికి సమాంతరమైన దిశలో మనం తీసుకుంటాం దాన్ని, రన్ అని. సో బై ద above formula we can find the slope of Harsha. Let us observe the slope of Harsha. సో ఇక్కడ హర్ష స్లోప్ ఉంది పైన. సో దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. మనకు ఇక్కడ వర్టికల్ గా తీసుకుంటారు అనేది. సో నేను ఏం చేస్తున్నంటే హౌ మెనీ స్క్వేర్స్, అంటే స్క్వేర్ సెంటీమీటర్స్ ఆర్ దేర్. సో టోటల్ ఐ గాట్ 8. సో అది మనకు వచ్చేసి రైజ్ 8. రన్ వచ్చేసి మనకు కింద ఇక్కడ ఈ లైన్ లో, బ్లూ లైన్ లో మనకు హారిజాంటల్ గా మనకు కనిపిస్తుంది. రన్ ఈజ్ ఈక్వల్ టు 4. సో స్లోప్ ఆఫ్ హర్ష ఈజ్ ఈక్వల్ టు 8/4, దట్ ఈస్ 2. సో స్లోప్ ఇక్కడ కూడా 2 వచ్చింది హర్షది. సో నెక్స్ట్ మనం లహరిది ఫైండ్ అవుట్ చేద్దాము. సో లహరి రన్ వచ్చేసి సేమ్ 4. సో ఆమె రైజ్ వచ్చి 4. సో స్లోప్ ఆఫ్ లహరి ఈజ్ ఈక్వల్ టు రైజ్ బై రన్ ఈజ్ ఈక్వల్ టు 4/4, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో దిస్ ఇస్ అనదర్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ద స్లోప్. సో స్లోప్ వస్తే మనకు ఆటోమేటిక్గా స్పీడ్ ఎంత ఉంటుంది, ఎవరిది ఎక్కువ స్పీడ్ ఉందనేది మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. సో దాని ఆధారంగా మనం స్లోప్స్తో ఎట్లా చేయాలనేది మనం ఇప్పుడు చూసినాము. సో ఫార్ we learned that how to find the slope, and through slope we can find the uniform motion of two different objects in two different methods. సో రెండు అంశాలకు సంబంధించి వాటికి ఉన్న యూనిఫామ్ మోషన్ లో 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఆ 2 డిఫరెంట్ మెథడ్స్ కూడా మనం చూడడం జరిగింది. సో వాట్ ఆర్ ద స్లోప్స్ ఆఫ్ x axis and y axis? What are the relation between slope and velocity of an object in the graph? So please think about it. So now let us learn the graph of stationary object. సో గ్రాఫ్ ఆఫ్ మోషన్ అంటే ఓన్లీ చలనాన్ని మాత్రమే మనం గ్రాఫ్ లో చూపిస్తామా, ఇంకేమైనా స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అంటే ఏదైనా ఆగి ఉన్న వస్తువును కూడా మనం చూపించవచ్చా అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తే, అంటే పిల్లవాళ్ళు ఏమనుకుంటారంటే ఎంతసేపు సార్ చలనం గురించి చెప్తున్నాడు కాబట్టి చలించే వస్తువుల గ్రాఫ్లో మనం గీస్తుంటాం, మరి ఆగి ఉన్న వస్తువుల గ్రాఫ్ ఉండదేమో అని. చాలా వరకు ఎగ్జామ్స్లో మనకు వస్తున్న క్వశ్చన్స్లో ఏమంటారంటే ఆ విరామ స్థానం ఎక్కడ ఉందంటే వాడు గుర్తుపట్టలేకపోతే వానికి అర్థం కాదు అసలు మెయిన్గా ఏమైందనేది. అది ఎట్లా మనం చెప్పాలో ఒకసారి చూద్దాం. సో భూమిక వెంట్ టు ఏ జర్నీ అండ్ ద డేటా ఆఫ్ హర్ ట్రిప్ వాస్ గివెన్ ఇన్ ద టేబుల్. సో లెట్ us అబ్జర్వ్ హర్ జర్నీ. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టేబుల్ మనం ఒకసారి చూస్తే టైమ్ ఆఫ్టర్ 2 minutes she traveled around 60 meters, and after 4 minutes she traveled another 60 meters, and between 4 to 6 she traveled 60 meters, and between 6 to 8 she hasn't traveled 0. సో ఇక్కడ ఏం ట్రావెల్ చేయలేదు తను. అదేవిధంగా between 8 to 10 she traveled 0, and between 10 to 12 she traveled 0. So 12 to 14 she traveled again for 60 meters, and between 14 to 16 she traveled 60 meters. సో దీన్ని మనం ఒకసారి క్యుములేటివ్లో తీసుకుంటే after 2 minutes she traveled 60 meters, after 4 minutes she traveled 120 meters, and after 6 minutes she traveled, and means total travel is 180. So after 8 minutes she is at 180 meters, and after 10 minutes again she is at 180 meters, after 12 minutes she is at 180 minutes. సో ఇక్కడ మనం చూస్తే 4 అంశాలకు సంబంధించి అవే సేమ్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ 180, 180, 180, 180. So after 14 minutes she traveled again, she started. So 240 minutes meters she reached, and after 16 minutes she reached around 300 meters. సో దీన్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో మనం చూస్తే, సో మనకి ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో వస్తుంది. సో ఇక్కడ మనం ఆరిజిన్ అంటే 0 నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఎట్ 2 minutes ఈ క్రాస్ 60 meters, అండ్ కాబట్టి 62, 60 మనం ఇక్కడ తీసుకున్నాం. అదేవిధంగా 4, 120,
ఈ పాయింట్కి వచ్చేసరికి 6 మినిట్స్ దగ్గర 180 దగ్గర మనకు ఒక రెడ్ లైన్ కనిపిస్తుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 8,180. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చి 10,180. అదేవిధంగా ఇంకొక నెక్స్ట్ పాయింట్ వచ్చి 12,180. ఈ 3 పాయింట్ల దగ్గర అంటే 6 to 12 మధ్యలో మనకు ఒక రెడ్ లైన్ హారిజాంటల్ లైన్ మనకు కనిపిస్తుంది. మనం చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు at 14th minute, after 14 minutes she is at 240 meters, and at 16th minute, సో 16 minutes తర్వాత తను 300 meters లో ఆగింది. సో ఇక్కడ మనం చూస్తే మధ్యలో చూసినట్లయితే మనం 6 to 12 మధ్యలో ఒక రెడ్ లైన్ మనకు కనిపిస్తుంది. సో దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ టైం పీరియడ్, బట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద డిస్టెన్స్. సో ఇక్కడ మనకు టైం డిస్టెన్స్ లో చేంజ్ కనిపించలేదు, కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం రెస్ట్ పొజిషన్ అంటున్నాం. మనం ఆబ్జెక్ట్ అనేది అంటే భూమిక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెస్ట్ తీసుకుంది, దాదాపుగా 6 minutes రెస్ట్ లో ఉంది. సో ఆ రెస్ట్ తీసుకున్నది కాబట్టి మనకు ఆ రెస్ట్ పొజిషన్ లో మనం హారిజాంటల్ లైన్ లాగా మనకు వచ్చింది. సో డిస్టెన్స్ మారకుంటే టైం పీరియడ్ మారినప్పుడు మనం దాన్ని రెస్ట్ పొజిషన్ అంటే విరామ స్థానంగా మనం చెప్తున్నాం. మనం ఇచ్చే గ్రాఫ్లలో మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లలకు ఏ టు ఏబిసిడి అని గుర్తిస్తున్నాం ఈ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 00 దగ్గర ఏ, ఈ 6 minutes దగ్గర బి, 12 minutes దగ్గర సి, లాస్ట్కు డి పెట్టి ఏ టు బి ఎట్లా ట్రావెల్ చేసింది, బి టు సి ఎట్లా ట్రావెల్ చేసింది, ఇట్లా ఈ విధంగా క్వశ్చన్లు వస్తున్నాయి. సో కాబట్టి అది ఏ స్థానము ఎట్లా ఉంది, దాని చలనం ఎట్లా ఉంది అని మనం క్వశ్చన్ అడుగుతున్నాం. సో కాబట్టి విరామ స్థానాన్ని మనం ఎట్లా చూపించవచ్చు, స్టేషనరీ ఆబ్జెక్ట్ను పాయింట్ని ఎట్లా మనం చూపించవచ్చు, రెస్ట్ పొజిషన్ ఎట్లా చూపించవచ్చు అనేది మనం చెప్పొచ్చు ఇక్కడ. సో ఫ్రమ్ ద above graph we can observe that from 6th to 12th minute there is change in time but no change observed in distance. There will be no change in the distance. At rest the graph will be parallel to the x-axis. సో రెస్ట్ పొజిషన్లో ఎప్పుడున్నా కానీ ఖచ్చితంగా గ్రాఫ్ అనేది x-axisకి ప్యారలల్గా ఉంటుందని మనం చెప్పొచ్చు. సో మనం ఇప్పటివరకు యూనిఫామ్ మోషన్కి సంబంధించిన అంశాలు మనం నేర్చుకున్నాం. సో నాన్ యూనిఫామ్ మోషన్కి సంబంధించిన అంశాలు మనం ఎట్లా చూడొచ్చు అనేది ఒకసారి చూడొచ్చు. సో నాన్ యూనిఫామ్ మోషన్స్ కింద చాలా మనం రకాల వస్తువులను మనం చూడొచ్చు. బస్ స్టేషన్లకు రావడం మనం గమనించవచ్చు. అదేవిధంగా బస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఇంకా హైవే ఎక్కిన తర్వాత ఎట్లా వెళ్తుంది. సో ఇవన్నీ నాన్ యూనిఫామ్ మోషన్ సంబంధించిన అంశాలు. అదేవిధంగా ట్రైన్ రైల్వే స్టేషన్లోకి వచ్చింది, తర్వాత ఆగింది, తర్వాత మూవ్ అయింది. సో ఇవన్నీ నాన్ యూనిఫామ్ మోషన్ సంబంధించిన అంశాలు. ఈ నాన్ యూనిఫామ్ మోషన్ సంబంధించిన అంశాలను మనం గ్రాఫ్లో ఎట్లా చూపించవచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో ద మోషన్ ఇన్ విచ్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈస్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్. అండ్ ఒక యాక్టివిటీ మనం ఇక్కడ చేద్దాము. ఒక అబ్బాయి అనికేత్ అనే ఒక అబ్బాయి బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు, నిజామాబాద్ నుంచి ఆర్మూర్కి వెళ్తూ ఉన్నాడు. సో ఈయన అబ్జర్వేషన్ ఏంటి అంటే నిజామాబాద్ టౌన్లోనే చాలా రకాలుగా బస్ స్టాప్స్ ఉన్నాయి. సో ఈ బస్ స్టాప్స్లో ఈయన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్లో మనకందరూ తెలుసు స్టాప్ వాచ్ ఉంటుంది. దాంట్లో ల్యాప్ అంటే మనం ఏమంటే ఈ ప్లేస్లో మనం ల్యాప్ చేసుకోవచ్చు ప్రతిసారి. అంటే ఆగినప్పుడు మళ్ళీ బయలుదేరినప్పుడు ఇట్లా ల్యాప్ అని కొట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో చాలా రకాల డేటా మనకు వస్తుంది దాని ద్వారా. సో ఆయన నోట్ చేశాడు చాలా అంశాలు. లెట్ us అబ్జర్వ్ ద నోట్. సో ఈ స్టార్టెడ్ ద స్టాప్ వాచ్ ఆన్ హిస్ మొబైల్ వెన్ బస్ వాజ్ స్టార్టెడ్. సో స్టాప్ వాచ్ని స్టార్ట్ చేసిండు. ఇక్కడ మనం రైట్ సైడ్ కింద స్టాప్ ల్యాప్ రెండు ఉన్నాయి. స్టాప్ అంటే కంప్లీట్గా ఆగిపోతుంది, ల్యాప్ అంటే అక్కడి వరకు ఆగిపోతుంది, మళ్ళీ కొత్త రీడింగ్ వస్తుంది అక్కడ నుంచి. సో మనం ఇక్కడ అన్ని ల్యాబ్స్ చూడొచ్చు. సో ల్యాప్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇవన్నీ రీడింగ్స్ అని వచ్చినాయి. ఆ రీడింగ్ ఎట్లా వచ్చిందో మనం చూద్దాం టేబుల్ 1లో. సో ఫస్ట్ స్టాప్ స్టాప్ 1 వచ్చేసి ఎన్టీఆర్ ఎక్స్ రోడ్. సో బస్ స్టాండ్ నుంచి అది అక్కడికి రావడానికి 70 seconds తీసుకుంది. సో 800 meters ట్రావెల్ చేసిండు బస్ స్టాండ్ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ ఎక్స్ రోడ్ రావడానికి. అగైన్ స్టే ఎట్ స్టాప్ 1. సో ఎన్టీఆర్ ఎక్స్ రోడ్ దగ్గర 10 seconds అక్కడే ఉంది బస్సు, ఇక్కడ డిస్టెన్స్ ఏమి లేదు. అదేవిధంగా రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ 40 seconds ఉంది. ఇక్కడ 40 secondsకి రైల్వే బ్రిడ్జ్ వచ్చింది. అగైన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 500 meters. అగైన్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా మళ్ళీ 10 seconds ఆగింది ఇక్కడ బస్సు. సో డిస్టెన్స్ ఏమి లేదు. డిస్టెన్స్ ఏమి లేదంటే ఇక్కడ 10 seconds ఉన్న అర్థం ఏంటి అంటే
రెస్ట్ పొజిషన్లో ఉంది, అక్కడ బస్ స్టాప్ ఉంది, బస్ స్టాప్లో ఆగింది అని అర్థం. సో 80 సెకండ్స్ ట్రావెల్ చేసిన తర్వాత 600 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు సో కంటేశ్వర్ నుంచి, సో కంటేశ్వర్లో కూడా కంటేశ్వర్ రీచ్ అయింది. కంటేశ్వర్లో 5 సెకండ్స్ ఆగింది. సో కృష్ణా టెంపుల్లో మళ్ళీ 100 సెకండ్స్ ట్రావెల్ చేసిన తర్వాత కృష్ణా టెంపుల్ రీచ్ అయింది. దానికి 1000 మీటర్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. 5 సెకండ్స్ మళ్ళీ కృష్ణా టెంపుల్ దగ్గర ఆగింది. సో కుములేటివ్ తీసుకుంటే స్టార్ట్ అయిన తర్వాత బస్సు బయలుదేరిన తర్వాత 70 సెకండ్స్కి 800 మీటర్స్ రీచ్ అయింది. అగైన్ 80 సెకండ్స్కి కూడా 800 మీటర్స్ దగ్గరే ఉంది బస్సు. అదేవిధంగా ఆఫ్టర్ 120 సెకండ్స్ బస్ ఈజ్ ఎట్ 1300 meters, and after 130 seconds also bus is at 30 and 1300 meters, and 210 seconds తర్వాత 1900 రీచ్ అయింది. 215 కూడా 1900 దగ్గరే ఉంది, 315కి 2900 ఉంది, 320 కూడా 2900 దగ్గరే ఉంది. సో కాబట్టి ఇట్లా మనం చేసుకొని అంటే క్యుములేటివ్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని మనం గ్రాఫ్లో మనం తీసుకోవచ్చు. సో గ్రాఫ్ ఎట్లా గీస్తామో ఒకసారి చూద్దాం. నేను స్కేల్ 1 సెంటీమీటర్ అంటే 50 సెకండ్స్ తీసుకున్నా. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 500 మీటర్స్ తీసుకొని నేను గ్రాఫ్ గీయడం స్టార్ట్ చేసిన. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి 70. సో 70 దగ్గర 800 మీటర్స్. సో 800 మీటర్స్ పాయింట్ ఒకటి వచ్చింది నాకు. నెక్స్ట్ పాయింట్ వచ్చి 800. ఇక్కడ 2 పాయింట్స్ వస్తే మనం గమనించవచ్చు, 2 పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాది 120, 1300. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 130, 1300. ఇక్కడ ఎందుకు ఈ లైన్ వచ్చింది అంటే ఈ ప్రాంతంలో విరామ స్థానంలో ఉంది బస్సు రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని మనం రెస్ట్ పొజిషన్గా మనం చూపిస్తున్నాం. అదేవిధంగా 210 దగ్గర మనకు 1900 దగ్గర ఉంది. సో 1900 మళ్ళీ అగైన్ 215 దగ్గర మళ్ళీ 1900 ఉంది దాని డిస్టెన్స్. సో అగైన్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి 315 దగ్గర మనకు 2900 ఉంది. అదేవిధంగా 320 దగ్గర కూడా 2900 ఉంది. సో ఇట్లా మనం గీసిన దాన్ని మనం కర్వ్ అని చూపిస్తున్నాం. సో ఇట్లా కర్వ్ వస్తే మనకు అంటే ఈక్వల్ టైం డిఫరెన్సెస్లో డిస్టెన్స్ అనేది ఈక్వల్గా లేదు కాబట్టి దాన్ని మనం ఈ నాన్ యూనిఫామ్ మోషన్ కింద మనం తీసుకుంటున్నాం. కాబట్టి నాన్ యూనిఫామ్ మోషన్కి మనం కర్వ్ గీయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం అంటే ప్రతిదాని స్టోరీని కూడా మనం ఒక గ్రాఫ్ లాగా మనం మెన్షన్ చేయొచ్చు. మనకు చిన్నప్పటి నుంచి విన్న కథ ఉంది, అంటే చాలా కథలు ఉంటాయి. ఆ కథలలో ఒక కథ మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. 2 హంసలు ఒక తాబేల్ని తీసుకెళ్తూ ఉన్నాయి. తాబేల్ని తీసుకెళ్తూ పైకి వెళ్ళినాయి, అంటే దాదాపుగా 180 మీటర్స్ హైట్లో ఉన్నాయి అవి. సో 180 మీటర్స్ హైట్లో వచ్చిన తర్వాత మన కథ ఏంటంటే తాబేలను అవి హెచ్చరిస్తే ముందే మాట్లాడొద్దని, కానీ తాబేలు తొందరపడి ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది అది వదిలేస్తే కింద పడిపోతున్నప్పుడు ఫాల్ ఎట్లా ఉందనేది మనం ఒకసారి చూస్తే పైనుంచి మనం క్యాలిక్యులేట్ చేసేది. సో టైం వచ్చేసి ఆఫ్టర్ 1 సెకండ్. సో 1 సెకండ్ తర్వాత 5 మీటర్స్ ఫాల్లో ఉంది, అంటే 180 నుంచి 5 మీటర్స్ ఫాల్లో ఉంది. సో ఆఫ్టర్ 2 సెకండ్స్ సో 20 మీటర్స్ డిస్టెన్స్ రీచ్ అయింది కిందికి, 5 నుంచి 180 నుంచి. సో 3 సెకండ్స్ తర్వాత 45 మీటర్స్ రీచ్ అయింది. 4 సెకండ్స్ తర్వాత 80 మీటర్స్ రీచ్ అయింది. 5 సెకండ్స్ తర్వాత 125 అండ్ 6 సెకండ్స్ తర్వాత 180 మీటర్స్ రీచ్ అయింది. అంటే 180 మీటర్స్ అంటే కింద పడిపోయింది. ఎందుకు మనకి ఇట్లా డిఫరెన్స్ వస్తుంది అంటే మనకు తెలుసు గ్రావిటీ ఫోర్స్ వల్ల మనకు అది దాంట్లో డిఫరెన్స్ వస్తుంది. సో అంటే ఇనిషియల్ వెలాసిటీకి ఫైనల్ వెలాసిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పైనుంచి ఇనిషియల్ వెలాసిటీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫైనల్ వెలాసిటీ వచ్చేసరికి చాలా హై వెలాసిటీ ఉంటుంది. కాబట్టి చాలా కిందికి వచ్చేటప్పుడు ఒకేసారి కింది అంటే భూమిని దించేటప్పుడు చాలా హై వెలాసిటీ ఉంటుంది కాబట్టి మనకి డిస్టెన్స్లో మనకు డిఫరెన్స్ వస్తుంది. సో దీనికి సంబంధించి మనం గ్రాఫ్ ఇట్లా తీసుకోవచ్చు. అంటే టైము 1 సెకండ్ తర్వాత మనకు వచ్చేసి మనకు అంటే స్కేల్ చూస్తే 1 సెంటీమీటర్ ఎక్స్ యాక్సిస్ మీద 1 సెకండ్, వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. సో కాబట్టి 1 సెకండ్కి 5 మీటర్స్ రీచ్ అయింది, అది కింద పడింది. తర్వాత 2 సెకండ్స్కి 20 మీటర్స్ అంటే 15 మీటర్స్ ట్రావెల్ చేసింది.
నెక్స్ట్ సెకండ్లో. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్లో 25 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్లో 35 మీటర్స్ ట్రావెల్ చేసింది. సో ఇక్కడ నేను కంప్లీట్గా తీసుకోలేదు గ్రాఫ్, ఆల్మోస్ట్ ఆల్ నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంది కాబట్టి నేను అంటే ఎక్స్టెండెడ్ యాక్చువల్గా అన్ని కవర్ అయ్యేటట్టు గ్రాఫ్ తీసుకోవాలి. సో ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సి ఉండేది, అట్లా ఎక్స్టెండ్ చేసి మనం చూపించాలి. సో ఇట్లా మనం గ్రాఫ్లని చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకు అంటే సరాసరి వడిని సంబంధించి లేదా యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి మనకు టెక్స్ట్ బుక్లో మనకు గ్రాఫ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇన్స్టంటేనియస్ స్పీడ్కి సంబంధించి కూడా అంటే మనం వచ్చిన స్లోప్ని బట్టి అంటే అది డిఫరెన్షియేషన్లో వస్తుంది. సో d5 అంటే యావరేజ్ తీసుకుంటాం, లేదా ఇన్స్టంటేనియస్ అయితేనేమో d5/dt కింద తీసుకొని మనం కనుక్కుంటాం. ఇలాంటి గ్రాఫ్స్ మనకు చాలా ఉన్నాయి. సో గ్రాఫ్స్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే పిల్లలు చాలా అంటే ఇవి ఒక్కటే కాదు, నేను నెక్స్ట్ చూపించే యాప్స్లో కూడా చాలా రకాల గ్రాఫ్స్ వస్తుంటాయి. నేను అవి చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో, ఆ గ్రాఫ్ సంబంధించి మనం అబ్జర్వ్ చేద్దాము. సో ఇది మన గ్రాఫ్ సంబంధించి లెసన్. ఓకే, నెక్స్ట్ మనం యాప్స్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ మనం మాట్లాడదాం మిగతా విషయాలు ఏదైనా ఉంటే. ఓకే, మనకు మిత్రులారా అందరికీ తెలిసి ఏంటంటే చాలా వరకు మనకు సంబంధించినంత వరకు చాలా అంశాలకు ప్రతిదానికి టీచర్లు అంటే ఫిజిక్స్ టీచర్లకే ఎక్కువగా బర్డెన్ ఉంటుంది. అంటే మనకు జనరల్గా అంటే ఏ అంశాలకు సంబంధించి అంటే ఇన్స్పైర్ కానీ ఈ రకాల అంశాలకు సంబంధించి ఉంటాయి. సో ఆ అంశాలకు సంబంధించి ఎట్లా మనం ఏం చేయాలి, ఏ సైట్లను యూజ్ చేస్తే బాగుంటుంది అని ఒకసారి మనం చూద్దాము. చూస్తే స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతలేదు సార్. రాలేదు సార్. ఓకే 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 వచ్చింది. నెంబర్ ఆఫ్ విండోస్ ఎక్కువ ఓపెన్ చేస్తారు, అది కనపడట్లేదు అసలు. రైట్, వచ్చింది సార్. మనకు చాలా వెబ్సైట్లు ఉంటాయి మనకు కొంచెం అంటే టీచర్స్ ఇప్పుడు బాగా ఐసీటీ కానీ మొబైల్ యూసేజ్ కానీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఎక్కువ ప్రెషర్ ఉండేది సైన్స్ టీచర్ మీద, ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ టీచర్ మీద చాలా ప్రెషర్ ఉంది. మీకు సైన్స్ ఏది సైన్స్ అని ఒక పదం కనబడితే అది సైన్స్ టీచర్ అంటే ఫిజికల్ సైన్స్ టీచర్ దగ్గరికే వస్తుంది. కాబట్టి చాలా మంది ఏమంటారంటే ఐడియాలు ఎట్లా వస్తాయి ఏమొస్తాయి అంటే నిజానికి చూడాల్సింది చాలా సైట్లు ఉన్నాయి మనకు. ఆ వెబ్సైట్లో మనం చూస్తే వాటికి సంబంధించిన పిక్చరైజేషన్ ఎట్లా ఉంది అంటే పిల్లవాళ్ళకి చూపించాలి మనం ఖచ్చితంగా. అంటే పిల్లవాళ్ళను మోటివేట్ ఎట్లా చేయాలి, వాడు ఎట్లా ఐడియా రావాలి, ఒక ఇన్స్పైరింగ్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇన్స్పైర్ అంటే పిల్లవానికి ఏదో స్వతహాగా వచ్చింది ఏం కాదు, వాడు ఎక్కడో అబ్జర్వ్ చేసి దాన్ని కొంచెం మాడిఫై చేసి డెవలప్ చేసి దాన్ని అప్గ్రేడ్ చేస్తేనే దాన్ని ఇన్స్పైర్ అంటున్నాం మనం. అంతేగాని స్వతహాగా ఎవరికి కొత్త ఐడియాలు ఏమి రావు. సో అట్లా అంటే ప్రతిదాన్ని ఒక ఫస్ట్ అబ్జర్వేషన్ తర్వాత దాని మీద వాడు వర్క్ చేస్తే దాన్ని అప్గ్రేడ్ చేస్తే అప్పుడు ఇన్స్పిరేషనల్ ఒక ఈవెంట్ తయారవుతుంది ఖచ్చితంగా. సో దానికి సంబంధించి మనం చూపించాల్సిన ఒక సైట్లలో ముఖ్యమైన సైట్ ఒకటి arvindguptatoys.com అని ఒక సైట్ ఉందండి, అరవింద్ గుప్తా టాయ్స్ అని. సో ఈ అరవింద్ గుప్తా టాయ్స్లో చాలా సైన్స్ బుక్స్ ఉన్నాయి. మీరు ఒకసారి గమనిస్తే సైన్స్ బుక్స్ ఇంగ్లీష్లో నేను ఓపెన్ చేస్తున్నా. సో ఇంగ్లీష్లో ఫిల్మ్స్ కూడా ఉంటాయండి, దీంట్లో చాలా ఫిల్మ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. మీరు చూడండి, బుక్స్ ఆర్టికల్స్ బై అరవింద్ గుప్తా. సో ఈ అన్ని బుక్స్ అన్నీ కూడా వాళ్ళు అరవింద్ గుప్తా వాళ్ళు కానీ లేదా ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ కానీ ఉంటాయి. దాదాపు పజిల్స్ కానీ అట్లాంటి అటామిక్ ఎనర్జీ కానీ చాలా బుక్స్ ఉన్నాయి. సో ఇట్లా మనం ఎన్నో రకాల బుక్స్ని పిల్లలకు పరిచయం చేసి వాటిల్లో వాళ్ళు చదువుకోవచ్చు, ఆన్లైన్లో చదువుకొని కొంచెం వాళ్ళు అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అట్లాంటి వాటికి మనకు కూడా పనికి వస్తాయి, టీచర్స్ కూడా పనికి వస్తాయి, సైంటిస్టుల గురించి కూడా ఉన్నాయి దీంట్లో బుక్స్. కాబట్టి ఈ బుక్స్ అన్నీ కూడా మనకు చాలా యూస్ఫుల్, ఆన్లైన్లో ఫ్రీగా ఉన్నది. అరవింద్ గుప్తా అంటే ఆయన ఒక లెజెండ్, ఆయన ఐఐటి నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజానికి కొంచెం సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక ఎన్జిఓ పెట్టుకొని ఆయన ఎన్జిఓ నుంచి ఇట్లాంటి వర్క్స్ అని చేస్తున్నాడు. నేను 2-3 సార్లు ఆయన కలవడం జరిగింది. అంటే మనం ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ కాదు, ఒక ఈవెంట్లో ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఒక 200 మంది పరిగెత్తి ఆయన చుట్టూ చేరడం జరిగింది. అంటే అంత క్రేజీ ఉన్న పర్సన్.
సో మీరు యూట్యూబ్లో కూడా అన్ని యూట్యూబ్ లింక్లే ఆయన దాంట్లో ఉండేవి. యూట్యూబ్లో కూడా మీరు చాలా చూడొచ్చు అరవింద్ గుప్తావి. సో మళ్ళీ ఒకసారి దాంట్లోకి వెళ్దాం మనం వీడియోస్. సో ఇక్కడ మనం వీడియోస్ చూస్తే అసలు లేని భాష అంటూ లేదు. అస్సామీ, రష్యన్, ఉర్దూ, ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, ఇండియన్, మన తెలుగు కూడా ఉందండి. ఇక్కడ తెలుగులో కూడా మనకు ఉన్నాయి. సో 1 minute ఫిలిమ్స్, 2 minutes ఫిలిమ్స్, రకరకాల ఫిలిమ్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుగులో ఉన్నాయి. కొన్ని తెలుగులో లేవు, కొన్ని ఇంగ్లీష్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ఇంగ్లీష్లో చూడడం బెటర్. మీకు కావాలనుకుంటే తెలుగులో కూడా చూడొచ్చు. సో ఇట్లా దాదాపుగా నాకు తెలిసి తెలుగులోనే ఒక 2000 ఉన్నాయి. అంటే ఇన్స్పిరేషన్ కోసం, అంటే పిల్లలు ఖాళీగానే ఉన్నారు కదా, వాళ్ళు ఒక సైట్ చూపిస్తే వాళ్ళు చూసుకొని ఏదైనా తయారు చేసుకోవడానికి అట్లాంటి వాటి కోసం ఉంటుంది, పనికి వస్తుంది. సో ఇంగ్లీష్లో కూడా చాలా సైట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఎక్స్పెరిమెంట్ అంటే ఒక కేటగిరీ వైజ్గా ఉన్నాయి. అంటే ఎయిర్ ఎక్స్పెరిమెంట్స్ అని, తర్వాత బయాలజీ ఎక్స్పెరిమెంట్స్ అని, బ్యాలెన్సింగ్ ఎక్స్పెరిమెంట్స్, కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్, ఫ్రిక్షన్ ఎక్స్పెరిమెంట్స్, హీట్ ఎక్స్పెరిమెంట్స్. ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. అన్ని యూట్యూబ్ వీడియోలే, క్వాలిటీ అన్ని యూట్యూబ్లో లింక్ ఇస్తారు. మళ్ళీ వీళ్ళు చేసిన తర్వాత క్వాలిటీ చాలా బాగుంటుంది. క్వాలిటీగా మనకి క్లారిటీ వస్తుంది దాంట్లో చూస్తే. సో ఇట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఆయన చేసి వీడియోలు తీసి పెట్టిందండి దీంట్లో. సో మనం పిల్లలకి సజెస్ట్ చేయొచ్చు. సో కాబట్టి మనం ఈజీగా మనం చాలా సింపుల్గా వెతుక్కోవచ్చు. ప్రాజెక్టులు కానీ ఏమన్నా చేయాలన్నా కానీ, మోడల్ మేకింగ్ చేయాలన్నా కానీ, టాయ్స్ ఫ్రమ్ ఫ్యాషన్ మోడల్స్ కూడా ఉన్నాయి. మోడల్ మేకింగ్ కూడా చాలా అంశాలు దాంట్లో మనకు కనిపిస్తాయి దాంట్లో. సో ఇది ఒక సైట్. నెక్స్ట్ మనం ఓకే, అరవింద్ గుప్తా తర్వాత మనకు ఇంపార్టెంట్ సైట్స్లో మన హైదరాబాద్ సంబంధించిన ఒక సురేంద్రనాథ్.org అని ఒక సైట్ ఉందండి ఒకటి. అంటే యాప్ కాదు ఇది, ఇది ఒక యానిమేషన్ సైట్. సో ఎంత ఇప్పుడు మనకు అసలే కోవిడ్ టైంలో మనం వెళ్ళలేము. మన టీచర్లు స్కూల్ నుంచి కనుక ఒకవేళ క్లాస్ చెప్పాల్సి వస్తే పిల్లలకి లైవ్ స్ట్రీమింగ్ మనం చేసుకోగలిగితే ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం దీంట్లో చూడొచ్చు. ఈయన ఒక ఐఐటి ఫ్యాకల్టీ. మీరు ఒకసారి చూస్తే మ్యాథమెటిక్స్ సంబంధించిన కొన్ని అంశాలు పెట్టిండి ఈయన దీంట్లో సైట్లో. తర్వాత కైనమాటిక్స్. ఓకే, నెక్స్ట్ హీట్. మనం ఒకసారి బ్రౌనియన్ మోషన్ చూద్దామండి. ఇది అంటే మాలిక్యూల్స్ ఎట్లా టెంపరేచర్ పెరుగుతే ఎట్లా ఉంటాయి, అదేవిధంగా మాలిక్యులర్ మాస్ పెంచిన నేను ఎట్లా ఉన్నాయి. సో గ్రీన్ కలర్ కనిపించేది ఒక డస్ట్ పార్టికల్ కొలిజన్ ఉంది, వాటి మధ్యలో కొలిజన్ ఉన్నప్పుడు ఎట్లా కొలైడ్ అవుతూ అవి ఎట్లా మూవ్ అవుతున్నాయి అనేది ఒక పిక్చరైజేషన్ మనకు కనిపిస్తుంది ఇక్కడ యానిమేషన్. సో ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి దీంట్లో. ఇంకొకటి చూద్దాము. సో ఈవీ గ్రాఫ్స్ అని రింగ్ చార్జెస్ సంబంధించి కొన్ని గ్రాఫ్స్ ఆయన ఇవ్వడం జరిగింది దీంట్లో. సో మనకు అది సిలబస్లో లేదు. చార్జ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి. సో సింపుల్ హార్మానిక్ మోషన్ ఎట్లా ఉంటుంది, ఫేజ్ గ్రాఫ్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఫేజ్ స్ప్రింగ్ మాస్ ఆసిలేషన్స్. సో వేవ్ మోషన్ ట్రాన్స్ఫర్స్ వేవ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామండి మనం. ఓకే, నేను ప్రోగ్రెసివ్ వేవ్ చూపిస్తున్నాను, యాంప్లిట్యూడ్ పెంచుతున్నాను, ఫ్రీక్వెన్సీ కూడా పెంచుతున్నా. అంటే మనం ఎంత ఫ్రీక్వెన్సీ తక్కువ కూడా పెట్టుకోవచ్చు, యాంప్లిట్యూడ్ లో ఫ్రీక్వెన్సీ కూడా పెట్టుకోవచ్చు, స్లోగా మూవ్ అవుతుంది. ఇట్లా మనం వేవ్ సంబంధించి చూపించవచ్చు. అదేవిధంగా ఆప్టిక్స్ సంబంధించి ఫర్మాట్ ప్రిన్సిపల్ ఒకసారి చూద్దాం మనం. ఫర్మాట్ ప్రిన్సిపల్
సో అది లీస్ట్ టైంకి సంబంధించి చెప్తుందండి. మనకి ఏ లైన్ లీస్ట్ టైంలో ట్రావెల్ చేసింది అనేదాన్ని మనకు ఇక్కడ రెడ్ కలర్లో ఇండికేట్ చేసి చూపించిండు. సో ఇట్లా మనం అంటే విజువలైజేషన్ ద్వారా ఎంత అంటే దాని గ్రాఫ్ కూడా పక్కన ఇవ్వడం జరిగింది. మనకు సంబంధించి మన లెసన్లకు సంబంధించి మనం ఎంత బాగా చూపించవచ్చు అనేది ఒక చిన్న టాపిక్. మనకు 2 లెసన్లలో దాదాపుగా మనం రే డయాగ్రామ్ మీదనే డిపెండ్ అయినాం చాలా వరకు, మోస్ట్ ఆఫ్ ద లెసన్. సో నేను కాన్కేవ్ మిర్రర్ నుంచి మొదలు పెడతానండి ఇది. సో ఇక్కడ చూస్తే మీరు బీమ్ యాజ్ ఏ బీమ్గా తీసుకోవచ్చు, నాన్ బీమ్గా తీసుకోవచ్చు. అంటే బీమ్ కానీ లేదా నార్మల్ రే కానీ తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు. నేను బీమ్కే పెట్టి చూస్తాను. బీమ్ అయితేనే మనం పైకి వెళ్ళింది అనేది పైకి కనబడుతుంది. సరే రేగా చూస్తే సో నా ఆబ్జెక్ట్ వచ్చేసి నా ఆబ్జెక్ట్ పొజిషన్ వచ్చేసి సో బియాండ్ సి ఉంది ఇక్కడ. సో బియాండ్ సి ఉంటే నేనేం ఇమేజ్ క్యారెక్టర్స్ ఏముంటాయంటే సో ఇన్వర్టెడ్, డిమినిష్డ్, బిట్వీన్ ఎఫ్ అండ్ సి, రియల్ ఇమేజ్. ఇక్కడ మనం చూడొచ్చు బ్లూ కలర్లో మనకి ఇక్కడ ఇమేజ్ పొజిషన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఎఫ్ ఉంది ఈ ముందు పాయింట్ దగ్గర, 2 వైట్ అండ్ రెడ్ లైన్స్ క్రాస్ చేసిన దగ్గర, బ్లూ లైన్ క్రాస్ చేసిన దగ్గర సి ఉంది. సో నేను కొంచెం ముందుకు తీసుకొస్తానండి, నేను సి దగ్గర తీసుకొస్తున్నా. సో సి దగ్గర తీసుకొస్తే సేమ్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్, సేమ్ సైజు ఆన్ సి. సో సి దగ్గరనే మనకు ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా బిట్వీన్ ఎఫ్ అండ్ సి, సో ఎఫ్కి సికి మధ్యలో ఉంచాను నేను. ఇప్పుడు ఎఫ్కి సికి మధ్యలో ఉంచితే నా ఇమేజ్ వచ్చేసి ఇన్వర్టెడ్, ఎన్లార్జ్డ్. ఓకే, సో ఎన్లార్జ్డ్, ఇన్వర్టెడ్, రియల్ ఇమేజ్, బియాండ్ సి. సో సికి ఆవల మనకు పై కనిపిస్తుంది పెద్ద, అంటే చాలా ఎన్లార్జ్ అయిన పిక్చర్ కనిపిస్తుంది. సో అదేవిధంగా నేను ఎఫ్ దగ్గర తీసుకొచ్చానండి. సో ఫోకస్ మీద పెడితే ఏమవుతుందంటే మనకు అందరూ తెలుసు ఇన్ఫినిటీ దగ్గర మనకు అంటే మనం పట్టలేము దాన్ని, కాబట్టి అనంత దూరంలో ఏర్పడుతుంది. సో కొంచెం నేను ముందుకు మూవ్ చేస్తూ ఉన్నా, మీరు గమనించవచ్చు. ముందుకు మూవ్ చేస్తూ ఉంటే నాకు ఇమేజ్ దగ్గరికి వస్తూ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బిట్వీన్ ఎఫ్ అండ్ పి, సో ఫోకస్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ద ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఎరెక్ట్, వర్చువల్ అండ్ బియాండ్ మిర్రర్. మీ మిర్రర్కి వెనక వైపులో వస్తుంది. ఓకే, సో వర్చువల్ అండ్ బిగ్గర్ దెన్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ కంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది, పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది. సో మనం ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పవచ్చు పిల్లలకి. సో నా ఆబ్జెక్ట్ని నేను పుటాకార దర్పణం వైపు తీసుకొస్తున్నప్పుడు నా ఇమేజ్ పొజిషన్ ఏమైంది అంటే చిన్న దగ్గర నుంచి వస్తూ ఉంటే పెద్దదిగా మారింది నా ఇమేజ్. ఒకవేళ నేను నా ఆబ్జెక్ట్ని పోల్ ముందు నుంచి వెనక్కి తీసుకెళ్తా ఉంటే, అంటే టువర్డ్స్ ఇన్ఫినిటీ, అంటే దూరంగా తీసుకెళ్తున్నప్పుడు, దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తున్నప్పుడు ఇమేజ్ అనేది చిన్నగా మారుతుంది. సో ఇలాంటి అంశాలు మనం ఎగ్జామ్లో కూడా అడుగుతున్నాం కాబట్టి ఈ అంశాలను కూడా మనం క్లియర్గా విద్యార్థులకు చెప్పే స్కోప్ ఉంది. అదేవిధంగా మనం ఈ ఒక్క కాన్కేవ్ మిర్రర్కే కాదండి, మనం ఒకసారి కాన్వెక్స్ లెన్స్కి చూద్దాము. సో కాన్వెక్స్ లెన్స్కి కూడా నేను బియాండ్ సి పెట్టాను ఆబ్జెక్ట్. సో మై ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్, డిమినిష్డ్, రియల్ ఇమేజ్, బిట్వీన్ ఎఫ్ అండ్ సి.
సో బిట్వీన్ ఎఫ్ అండ్ సి మధ్యలో మనకి ఏర్పడుతుంది. మనం బీమ్ లాగా కూడా చూడొచ్చు. ఇది ఇట్లా కనిపిస్తుంది. బ్రహ్మాండమైన విజువలైజేషన్ అసలు ఎంత బాగుంటుందంటే మనం అసలు ఇక పిల్లవాళ్ళకు నార్మల్గా మనం ఎంత బోర్డు మీద ఫిగర్స్ గీసి ఏన్ని చెప్పినా కానీ ఇంత మంచి విజువలైజేషన్ ఎక్కడా కనిపించదు. సో నేను మళ్ళీ ఆన్ సీకి వచ్చాను. సి దగ్గర నా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి సేమ్ సైజు ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్ ఆన్ సి. సో సి దగ్గరనే ఇన్వర్ట్ అయ్యి మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ మై ఆబ్జెక్ట్ పొజిషన్ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఎఫ్కి సికి మధ్యలో నేను ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇమేజ్ పొజిషన్ వచ్చి బియాండ్ సి, ఇన్వర్టెడ్, ఎన్లార్జ్డ్, రియల్ ఇమేజ్. సో నేను మళ్ళీ ఎఫ్ దగ్గరికి వచ్చాను. సో ఎఫ్ దగ్గర పెట్టినప్పుడు మీరు ఎటు ఎక్స్టెండ్ చేసినా కానీ ఎక్కడ ఇమేజ్ ఏర్పడదని మనకు బ్యాక్ లైన్ చెప్తుంది. అంటే ముందు మనకు ఓన్లీ ఇటువైపు లైనే చూస్తాం కదా, కింది లైనే పైన ఎందుకు అని అంటే మీరు ఎక్కడ ఎంత దూరంలో ఎక్స్టెండ్ చేసినా అక్కడ ఏ పొజిషన్లో కూడా ఈ రెండు లైన్స్ టచ్ కావు అని చెప్పడానికి ఆ లైన్స్ ఎక్స్టెన్షన్ లైన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఇంకా ముందుకు వద్దాం. ముందుకు వస్తే బిట్వీన్ ఎఫ్ అండ్ పిలో మనకు వర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్డ్, ఎరెక్ట్, బియాండ్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ వెనకాల ఏర్పడుతుంది పెద్దదైన ఇమేజ్ ఏర్పడుతుంది, అది విద్యా ప్రతిబింబం. అది అంటే అంటే ఇవన్నీ పిల్లలకి అంటే ఎంతో బాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకొక చూద్దాం మనం. సో కాన్కేవ్ లెన్స్కి చూద్దాము. సో కాన్కేవ్ లెన్స్కి సంబంధించి మనకు ఒక టెక్స్ట్ బుక్లో ఒక లైన్ ఉంది. సో ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఎక్కడ ఉంచినా కానీ ఆబ్జెక్ట్ wherever the position of the object on the principal axis, the image will lies between F and P. So pole ki ముందు ఏర్పడితే వర్చువల్ ఇమేజ్ అండ్ ఆల్వేస్ బి డిమినిష్డ్. సో ఇమేజ్ ఆబ్జెక్ట్ సైజ్ కంటే చాలా చిన్నగా ఉంటుంది, వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, ప్లస్ ఆల్వేస్ ఎఫ్ అండ్ పి మధ్యలోనే ఏర్పడుతుంటుంది. సో కాబట్టి మనం దీన్ని ఇట్లా మనం చూపించవచ్చు. సో ఏ పొజిషన్ అయినా మారవండి మీరు, దాని పొజిషన్ మాత్రం మారదు. సో అక్కడే ఉంటుంది. కాకపోతే కొంచెం హైట్లో డిఫరెన్స్ వస్తుండొచ్చు కానీ అది ఇట్ డజంట్ మ్యాటర్. ఆబ్జెక్ట్ కంటే సైజ్ పెరిగిందా తగ్గిందా అనేది చూస్తారు కానీ దాని సైజులో మార్పు ఉన్నా కానీ మనకు ఆబ్జెక్ట్ కంటే తక్కువ, ఆల్వేస్ అన్ని కండిషన్స్లో ఆబ్జెక్ట్ కంటే తక్కువ ఉంది. కాబట్టి మనం ఈ విధంగా కూడా మనం చూపించవచ్చు. ఒకసారి బీమ్తో చూద్దాము. అంటే మనం యాక్చువల్గా మనం ఇవన్నీ ఎక్స్టెండెడ్ రేస్ కదా, కాబట్టి ఎక్స్టెండెడ్ రేస్లో కూడా ఎట్లా కనిపిస్తుంది అనేది ఎక్స్టెండెడ్ రేస్లో బీమ్స్లో మనం చూడొచ్చు. సో మనకు డైవర్జెంట్ రే ఎట్లా మనం ఎక్స్టెండ్ చేసినాము, ఎక్స్టెండ్ చేస్తే అది ఏ పాయింట్ నుంచి అంటే మన ఆబ్జెక్ట్ నుంచి వెళ్ళిన పాయింట్ నుంచి దాని ఎక్స్టెండెడ్ రేకి మధ్యలో ఉన్న టచ్ అయిన పాయింట్ దగ్గర మనం ఇమేజ్ గీసినాము. సో ఇట్లా ఎక్స్టెండెడ్ అంటే బీమ్తో కూడా మనం చూపించేసుకోకుందండి వీళ్ళు. సో ఇట్లా మనకు అంటే ప్రతిదీ 4 అంశాలకు సంబంధించి మనకు లెసన్లో ఉన్న ప్రతి అంశాన్ని ఈ రే డయాగ్రామ్స్ మనకి ఇక్కడ సూచిస్తుంది. 4 అంశాలను మనం దీంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ఏదైనా కానీ మిర్రర్స్ లెన్స్కి సంబంధించి ఈ యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం సరైన విధంగా మనం యూజ్ చేసుకుంటే చాలా అంశాల్లో మనం చూడొచ్చు. అదేవిధంగా జనరల్ అంశాల్లో కూడా మనకు రెయిన్బో కూడా ఒకటి ఉంది. ఓకే, మనకు రెయిన్బోలో రెయిన్ డ్రాప్ మెథడ్లో మనకు ఉన్న ఫిగరే మనకి ఇక్కడ ఉంది. సో ఇందులో 42 డిగ్రీస్ మధ్యలో మనకు ఉన్నప్పుడు రిఫ్లెక్షన్ అంటే రిఫ్రాక్షన్ కమ్ రిఫ్లెక్షన్ రెండు జరిగి మనకు రెయిన్బో అనేది వస్తుంది. సో దానికి సంబంధించిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి, ప్లస్ రెయిన్బో జనరల్ రెయిన్బో ఎట్లా ఉందనేది వాళ్ళు చూపించడం జరిగింది. సో ఇట్లా అంటే చాలా అంశాలు ఆప్టిక్స్ సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇంతకంటే మంచి వేరే దాంట్లో ఉన్నాయి కాబట్టి నేను అది చూపించట్లేను. మిగతా వేరే దానికి మనం వెళ్దాము. వేరే యాప్లో ఇంకా బాగున్నాయి, అది చూద్దాం ఒకసారి. అంటే మన ఫైనల్ ఎయిమ్ ఏంటంటే పిల్లలకి సరైన విజువలైజేషన్. అంటే ఈ టైంలో మనం క్లాస్లో డైరెక్ట్గా చెప్పలేము కాబట్టి
ఎంత బాగా మనం యాప్ని యూజ్ చేసుకోవచ్చు అనేది మనం మెయిన్ ఉద్దేశం. సో ఐఎమ్ మూవింగ్ టు అనదర్ యాప్. ఓకే, సో ఈ యాప్ పేరు వాల్టర్ ఫెండిట్ అనే ఒక యాప్. ఇది మీకు సైట్లన్నీ కావాలంటే నేను రాసారి పంపిస్తాను, నేను డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు వెబ్సైట్ని. ఓకే సార్. అయితే వాళ్ళు ఎందుకు ఇవన్నీ యాప్స్ ఉన్నాయంటే, యాక్చువల్గా మన యూనివర్సిటీస్ ఏమో మేజర్ కాన్సన్ట్రేషన్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, రీసెర్చ్ స్కాలర్స్ని బేస్ చేసుకొని చేస్తారు. కానీ అదర్ కంట్రీస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా చిల్డ్రన్ బేస్డ్ యాప్స్ ఎక్కువ డెవలప్ చేస్తారు. ప్లస్ చిల్డ్రన్ బేస్డ్ సైట్స్ పెట్టి వాళ్ళకి కావాల్సిన అనిమేషన్స్, సిమ్యులేషన్స్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. అది మనకు వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ అదే. నేను కొన్ని వెబ్సైట్స్ కూడా చూపిస్తాను, ఇంకా వేరే ఇక్కడ యూనివర్సిటీ వెబ్సైట్స్. మనం ఒకసారి ఇది చూద్దాము, ఫెండిట్, వాల్టర్ ఫెండిట్ అనేది. ఓకే, సో ఇది చాలా మంచి యాప్ అండి. ఇది అసలు ఎంత బాగుంటుంది అంటే మనం ఒకసారి చూస్తే ఇక దీన్ని మళ్ళీ మర్చిపోలేము. ఎన్నో చాలా ఉన్నాయి దీంట్లో. మనకు అవసరమైనవి మనం చూద్దాము, ఇంకా మిగతా అవసరం లేని వద్దని నేను ముందుకు వెళ్తూ ఉన్నా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్. సో అంటే మనకు బార్ మ్యాగ్నెట్ మూమెంట్లో మనకు లైన్స్, ఫీల్డ్ లైన్స్ ఎట్లా ఉంటాయని మనకు చూపించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నార్త్ పోల్, సౌత్ పోల్ చూపిస్తూ మనకు ఫీల్డ్ ఎట్లా ఉంటుందని. నెక్స్ట్ మన టాపిక్లో ఉన్న ఒక టాపిక్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ స్ట్రేట్ వైర్ క్యారింగ్ కరెంట్. మనకు స్ట్రేట్ వైర్ ఒక కండిషన్ ఉంది, స్ట్రేట్ వైర్ క్యారింగ్ కరెంట్, సర్క్యులర్ వైర్, సాలినాయిడ్. ఈ 3 అంశాల మీద మనకు ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో. ఓకే, సో ఇది ఈ కండిషన్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ ద పేజ్, కరెంట్ అవుట్ ఆఫ్ ద పేజ్ అనే కండిషన్ చూపిస్తుంది. మనం ఒకసారి కనుక రైట్ హ్యాండ్ మనం పట్టుకుంటే, రైట్ హ్యాండ్ ఫింగర్స్ని మడత పెడితే ఎట్లా ఉంటుందో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది. కరెంట్ డైరెక్షన్ ఏమో అప్వర్డ్ డైరెక్షన్, పైకి మనకు కనిపిస్తుంది. అంటే పైకి, పేజ్ పైకి వచ్చే విధంగా మనకు అట్లా కనబడుతుంది. రివర్స్ కూడా మనం చేయొచ్చు దీన్ని. రివర్స్లో చేస్తే ఇన్ టు ద పేజ్, అంటే పేజ్ వైపు వస్తుంది. సో అప్పుడు డైరెక్షన్ ఇట్లా ఉంటుంది, ఇట్లా తిరుగుతున్నట్టుగా, దాని చుట్టూ తిరుగుతున్నట్టుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు కనిపిస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మనం బ్లూ లైన్స్లో చూడొచ్చు. మధ్యలో ఉన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అందుకే మనకు ఇక్కడ కంపాస్ పెట్టి చూపించడం జరిగింది, ఇండికేషన్. ఓకే, సో ఎలక్ట్రిక్ మోటారు, సో ఇది రైట్ హ్యాండ్ రూల్ నుంచి చెప్పడం జరిగింది, మన టెక్స్ట్ బుక్లో కూడా అంతే ఉంది. సో రైట్ హ్యాండ్ రూల్ నుంచి చెప్తే మనకు ఎలక్ట్రిక్ మోటార్లో మనకు థంబ్ వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ చూపిస్తుంది. అట్లే విధంగా 4 ఫింగర్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అదే మిడిల్ ఫింగర్ వచ్చేసి ఫోర్స్ని మనం చూపిస్తున్నాం. ఇక్కడ లారెంజ్ ఫోర్సే అది. సో ఫోర్స్ని మనం చూపించవచ్చు. సో అట్లా ఫోర్స్ని మనం ఇక్కడ చూస్తే ఈ రెడ్ కలర్లో ఉన్నది మొత్తం కూడా మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే యారోస్ కనిపిస్తున్నాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉందనేది. అదేవిధంగా బ్లాక్లో ఉన్నది ఫోర్స్ డైరెక్షన్, అది ఫోర్స్ ఎటువైపు నెట్టుతుంది అనేది మనకు కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్లో ఉన్నాయి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్. సో మనం డైరెక్షన్ చేంజ్ కూడా చేసుకోవచ్చు దాన్ని రివర్స్ డైరెక్షన్లో. సో ఎవ్రీ టైం మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ప్లేట్ ఏదైతే మూవ్ అవుతుందో, ఆ మూవ్ అవుతున్నప్పుడు ఆ పొజిషన్కి వచ్చేసరికి మళ్ళీ అదే విధంగా దాని కరెంట్ డైరెక్షన్ అనేది ఆల్వేస్ చేంజ్ కాకుండా అట్లనే ఉంటుంది. కాబట్టి ఆ పొజిషన్లోకి వచ్చేసరికి మళ్ళీ చేంజ్ కాదు, మళ్ళీ తర్వాత మళ్ళీ అదే విధంగా ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఉంటుందో తిరిగేది, ఆ తిరిగే కండక్టర్ రెక్టాంగులర్ షీటు ఆల్వేస్ అట్లా మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతున్నప్పుడు మనకు కరెంట్ అనేది, మనం ఆల్రెడీ కరెంట్ ఇస్తున్న దానికి ఆ కరెంట్ పాసింగ్ ఏదైతే పాస్ అవుతుందో అది దాన్ని ఫోర్స్ వల్ల పక్కకు లాగడం వల్ల రెండో రొటేషన్, అంటే సెకండ్ మళ్ళీ ఇంకొక హాఫ్ రొటేషన్కి మూవ్ వస్తుంది. మళ్ళీ సేమ్ అదే డైరెక్షన్లో చేంజింగ్ కాదు, దానివల్ల మనకు మూవ్ అవుతూ ఉంటుంది అది. సో బికాస్ ఆఫ్ ద ఫోర్స్ ఇట్ ఈస్ మూవింగ్, పనిచేసే
ఈ లారెంజ్ ఫోర్స్, ఆ బ్లాక్ కలర్ ఫోర్స్ వల్లనే అది మూవ్ అవుతూ మనకు కనిపిస్తుంది. ఆర్మేచర్. ఎస్, ఆర్మేచర్ ఎస్. ఓకే, జనరేటర్. ఇక్కడ మనకు అంటే మనకు ఎట్లా చూపించారంటే ఏసీ జనరేటర్నేమో వితౌట్ కాంపిటేటర్గా చెప్పిండు, అదేవిధంగా విత్ కాంపిటేటర్తోని మనకు డీసీ జనరేటర్ చెప్పిండు. మనకి ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా వోల్టేజ్ టైం గ్రాఫ్ కూడా మనకు పైన వస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను చూపించేదేమో ఏసీ జనరేటర్, తర్వాత విత్ కాంపిటేటర్తో కనెక్ట్ అయింది చేసింది మనకు డీసీ జనరేటర్గా మనం చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ చూస్తే అంటే మనకి ఇప్పటిదాకానేమో డైరెక్షన్ ఆఫ్ ద మూవ్మెంట్, అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, తర్వాత ఇండ్యూస్డ్ కరెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే రెడ్ కలర్లో కనిపించేది ఇండ్యూస్డ్ కరెంట్ కనిపిస్తుంది. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఎట్లా మనకు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అందులో. సో ఇట్లా డైరెక్షన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్షన్ చేంజ్ చేసి కూడా రివర్స్ డైరెక్షన్లో, ఫార్వర్డ్ డైరెక్షన్లో రెండు రకాలుగా మన డైరెక్షన్ చేంజ్ చేసి మనం చెప్పవచ్చు. మనం ఇట్లా మనం దీన్ని ఎగ్జిబిట్ చేసి చూపించవచ్చు. సో ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ కూడా మనకు ఉంది. ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే అంటే ఇందులో సింపుల్ కనెక్షన్ ఉంది. మనకు చెప్పినట్టుగా ఐరన్ అవన్నీ లేవు. ఐరన్ బదులే రెసిస్టెన్స్ అక్కడ చెప్పింది ఏంటంటే ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్, రెడ్యూస్ ద రెసిస్టెన్స్ అని మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు రెసిస్టెన్స్ని, రెడ్యూస్ చేసుకోవచ్చు. సో అట్లా మన తోచిన విధంగా చేసుకోవచ్చు. మన మెయిన్ థీమ్ ఏంటంటే దీంట్లో మనం వోల్టేజ్ని మనం ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటాం, మారుస్తూ ఉంటాం. సో వోల్టేజ్ మారుస్తున్నప్పుడు ఎట్లా మారుతుంది అనేది, అంటే ఇంక్రీజ్ ద వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అదేవిధంగా వోల్టేజ్ 10 పెట్టాను నేను ఇక్కడ, ఇంక్రీజ్ చేస్తే మ్యాక్సిమం వచ్చిపోదు. అంటే ప్రతిదీ మనం మార్చుకుంటూ వెళ్ళొచ్చు, మార్చుకొని మనకు కావాల్సిన రీడింగ్ని మనం తీసుకునే స్కోప్ ఉంటుంది దీంట్లో. మిల్లీ యాంపియర్స్ మనం ఏ విధంగా అయినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎందుకు మ్యాక్సిమం ఎక్సీడెడ్ అనేది చూపిస్తుంది అంటే మనం కెపాసిటీని మించి, అంటే మనం 300 volts పెట్టినప్పుడు ఎంత ఉండాలి, చాలా తక్కువ ఉండాలి కాబట్టి అన్ని ఎక్సీడెడ్ అని చూపిస్తుంది. దానికి మనం నెంబర్ ప్రకారం మనం మార్చుకొని సో మనం ఇంక్రీజ్ చేసి రెడ్యూస్ చేస్తూ ఉంటే మనకు డిఫరెన్స్ అనేది, అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనకు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం దీంట్లో మనకు చూపించవచ్చు. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, పొటెన్షియోమీటర్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ కూడా మనం చూపించవచ్చు దీంట్లో. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఆప్షన్స్ అంటే మనకు 2 పేజెస్ తెలుసు. ఏంటి 2 సబ్స్టెన్సెస్ మనం తీసుకుంటాం. ఆ 2 సబ్స్టెన్స్ సంబంధించి
వాక్యూమ్ కానీ తీసుకోవచ్చు, మనం వాటర్ తీసుకోవచ్చు, మీడియంస్. సో ఎయిర్ మీడియము అంటే రేరర్ డెన్సర్ మీడియంస్ని మనం చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్ పెట్టాను పైన, ఇక్కడ ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తాను. ఎయిర్ టు వాక్యూమ్, సో తర్వాత నెక్స్ట్ ఎయిర్ టు ఎయిర్, సో సేమ్ మీడియం, రెండు సేమ్ మీడియంసే. తర్వాత ఎయిర్ టు వాటర్. మీరు కింద గమనించవచ్చు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా వస్తుంది కింద. ఫస్ట్ దానిది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సెకండ్ దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది అది కూడా మనకు కనిపిస్తుంది. సో తర్వాత నెక్స్ట్ వాటర్, తర్వాత ఇథనాల్, తర్వాత క్వార్ట్జ్, తర్వాత బెంజీన్, క్రౌన్ గ్లాస్, రాక్ సాల్ట్. అంటే రేరర్ టు డెన్సర్ మీడియంలోకి వెళ్తున్నప్పుడు అంటే డెన్సిటీ దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ద నార్మల్ లైన్కి దగ్గరగా వెళ్తుంటుంది. అదేవిధంగా డెన్సర్ టు రేరర్ మనం ఒకసారి చూద్దాము. నేను డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం తీసుకుంటున్నా. చూడొచ్చు రేరర్ మీడియం ఎంత రేరర్ మీడియం వస్తూ ఉంటే అది టువర్డ్స్ ద సర్ఫేస్ వైపు వస్తూ ఉంటుంది. అంటే ఆ లైన్ బౌండరీ దగ్గరికి వచ్చేస్తుంటుంది అది లైన్, రెడ్ లైన్. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది పెరుగుతూ ఉంది ఇక్కడ వస్తూ ఉంటే. సో సైమల్టేనియస్గా మనకి ఇక్కడ గ్రాఫ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, వాటికి ఎన్ని డిగ్రీస్కి ఎట్లా పోతుంది అనేది. సో చాలా సింపుల్గా మనం 9th క్లాస్ సంబంధించి రిఫ్రాక్షన్ అనేది మనం స్క్రీన్లో చూపించవచ్చు ఈజీగా. ఓకే, ఇమేజ్ ఫార్మేషన్ బై సేమ్ మనం ఇందాక మనం చూసిందే. ఆబ్జెక్ట్ ఎఫ్ దగ్గర ఉంచినప్పుడు బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఇది సి పొజిషన్, ఓకే ఇది బియాండ్ సి. సో ఇట్లా మనం అంటే డిఫరెంట్ వేరియేషన్. ఇది ఓన్లీ మనకు దీంట్లోనే ఉంది, ఇది కాన్వెక్స్ లెన్స్కి మాత్రమే ఉంది దీంట్లో. ఈ సైడ్కి సంబంధించి కాన్కేవ్ మిర్రర్కు కానీ వాటికి ఇవ్వలేదు వీళ్ళు. సో దీంట్లో కూడా మనం అంటే బండిల్ ఆఫ్ లైట్ రేస్ అని కూడా ఉంది ఆప్షన్ ఇక్కడ, ఇట్లా కూడా చూపించవచ్చు మనం దీంట్లో కూడా. అంటే బీమ్ ద్వారా చూపించవచ్చు లేదా నార్మల్ రేస్. ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్ హైట్ మార్చుకునే పొజిషన్ కూడా ఉంది, ఆబ్జెక్ట్ హైట్ చేంజ్ మార్చుకోవచ్చు. ఆటమిక్ ఫిజిక్స్లోకి వెళ్తే మనకు బోర్స్ మోడల్ కూడా ఒక హైడ్రోజన్ ఆటమ్ సంబంధించి చూపించడం జరిగింది. స్టేషనరీ ఆర్బిట్స్లో n=2 అయితే సెకండ్ ఆర్బిట్ సంబంధించి 3 అయితే అని రెడ్ కలర్ లైన్లో మనకు కనిపిస్తుంది. n= మనం మార్చుకుంటూ పోతే సో ఇట్లా మనం బోర్స్ మోడల్ని మనం చెప్పొచ్చు పిల్లలకి. సో నెక్స్ట్ రూథర్ఫర్డ్ స్కాటరింగ్. సో ఇక్కడ రూథర్ఫోర్డ్ స్కాటరింగ్లో మనకు ఇక్కడ గోల్డ్ సెంటర్ అంటే న్యూక్లియస్ కనిపిస్తుంది మధ్యలో రెడ్ కలర్లో. నేను స్టార్ట్ చేయగానే ఆల్ఫా పార్టికల్ వచ్చి అది పక్కకు అంటే ట్రాజెక్టరీ పక్కకు వెళ్ళిపోయింది. ఇక్కడకు మీరు గమనించవచ్చు ఇంపాక్ట్ పారామీటర్ ఉంది. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇంపాక్ట్ పారామీటర్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1గా ఉంచి స్టార్ట్ అని కొట్టాను మళ్ళీ. సో ఇంపాక్ట్ పారామీటర్ ఏంటంటే నాకు 1 FM. సో నెక్స్ట్ 0 పెడుతున్నాను ఇక్కడ. సో నేనేమనుకుంటున్నానంటే స్ట్రైట్గా పర్ఫెక్ట్గా న్యూక్లియస్ పైకి వచ్చిన ప్రొజెక్టైల్ ఎట్లా పోతుందో చూపించాలనుకుంటే మనం 0 పెట్టాలి. సో ఇట్ ఈస్ టర్నింగ్ బ్యాక్. సో ఏ పొజిషన్ అయితే వచ్చిందో అట్లనే వెనక్కి మళ్ళీ పోవడం జరిగింది. సో
సో ఎఫ్ఎం అంటే ఫెమ్టోమీటర్ అని యూనిట్గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనం అంటే చాలా రకాల ఇట్లా మార్చుకుంటూ వెళ్ళొచ్చు మనం 2 పెట్టి 3 4 5 6 8 9 ఆల్రెడీ మనం 10 ఈ లైన్ 10 సో లాస్ట్ లైన్ 10 కాబట్టి 10 ఆల్రెడీ మనం యూజ్ చేసాం. సో ఇట్లా మనం వేరియేట్ చేసుకుంటూ మనం దీన్ని చూడొచ్చు. సో మళ్ళీ అన్ని క్లియర్ చేసుకోవడానికి క్లియర్ ప్రాజెక్ట్ రూల్స్ అంటే క్లియర్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అంటే స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్లా మనం దాన్ని చేంజ్ చేసుకుంటూ ఆల్ఫా పార్టికల్ ఇంపాక్ట్ పారామీటర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో డిఫ్లెక్షన్ యాంగిల్స్ కూడా మనకు కనిపిస్తాయి, కావాలంటే మనం చూసుకోవచ్చు. ఇంపాక్ట్ పారామీటర్ దూరం ఎంత ఉంది, లేదా డిఫ్లెక్షన్ యాంగిల్ కావాలన్నా ఇవన్నీ మనం చూపించవచ్చు. ఆటమిక్ స్ట్రక్చర్కి సంబంధించి మనం ఈ సంవత్సరం వచ్చిన కొత్త పుస్తకాల్లో చాలా కొన్ని మార్పులు చేసినాం మేము టెక్స్ట్ బుక్లో. సో ఆటమిక్ స్ట్రక్చర్లో 10th క్లాస్ ఆటమిక్ స్ట్రక్చర్లో చాలా వరకు మనకు స్టార్టింగ్లో ఉన్న స్పెక్ట్రము ఇవన్నీ కూడా కొంచెం పిల్లల్ని ఇబ్బందికరంగా, అంటే వాళ్ళను అర్థం కాకుండా కొంచెం గజిబిజిగా ఉన్నదని భావించి ఏం చేశారంటే బ్లాక్ బాడీ రేడియేషన్ ఇవన్నీ కూడా బాక్స్లోకి పెట్టడం జరిగింది. సో అది అంటే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఒకటి ఉంది ఇక్కడ. అంటే రీజన్ ఏంటి అంటే బాగా అసలు చాలా క్లియర్గా చెప్పాల్సిన చాలా అంశాలను మనం ఒకేసారి బాగా బండిల్లాగా ఎక్కువ అంశాలను మనం అక్కడ క్రోడీకరించిన ఉద్దేశంతో కొంచెం సిలబస్ బర్డెన్ దానికోసమని అదే దాన్ని మనం బాక్స్లో ఉన్న చెప్తున్నాం, చెప్పాల్సిందే. కాకపోతే ఏంటంటే అది ఎగ్జామినేషన్లో రాదు అన్న ఒక ఉద్దేశం అంతే తప్ప. సో వెక్టర్స్ మనం అంటే ఫోర్స్ వెక్టర్ కూడా మనం ఇక్కడ గీస్తున్నాం. ఫ్రిక్షన్ అంటే మనకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ టైప్లో మనకు దాంట్లో మనం చూపించడం జరుగుతుంది. సో ఇట్లా ఇంక్లైన్ ప్లేన్ మనం చూపించవచ్చు. హరికృష్ణ సార్, సార్ చెప్పండి. 1కు క్లోజ్ చేద్దాం సార్. అయితే 2 o'clock హెచ్ఎంస్ ఉన్నది మళ్ళీ వెబినార్. చేద్దాం ఇంకా అయిపోయే దగ్గరికి వచ్చింది కొంచెం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ కూడా మనకు ఉన్నాయి సార్, వాటిని చూద్దాము. సో ఎలాస్టిక్ కొలిజన్ ఇక్కడ మనకు పైన ఒక ఆప్షన్ ఇచ్చి ఇన్ఎలాస్టిక్ కొలిజన్ గురించి. సో రీసెట్ చేసుకొని మళ్ళీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే చేస్తుంటే దాన్ని మాస్ వెలాసిటీ అన్ని మార్చుకోవచ్చు మనం. సో ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో అంటే కంటిన్యూస్ ఇట్స్ వెలాసిటీ. సో దాన్ని తగ్గుతుంది కానీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. సో మొమెంటమ్, కైనెటిక్ ఎనర్జీ ఎట్లా మార్చుకోవచ్చు అని అన్ని మనకు అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో మనం మార్చుకుంటూ మనం చూపించవచ్చు కైనమాటిక్స్లో. ఓకే ఇది వాల్టర్ పెండిట్ అనే ఒక వెబ్సైట్ సంబంధించింది. సో దాని నుంచి మనం చాలా అంశాలు, అంటే ఇంకా చాలా ఉన్నాయి, మనం ఇంకా డీప్గా పోతే చాలా ఉన్నాయి, టీచర్లు తెలిసాయి కానీ మనకి విద్యార్థులకు ఎంతవరకు తెలియాలో అంతవరకే మనం చెప్తున్నాం.
ఇక మీరు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఉన్నాయి. న్యూటన్స్ క్రాడిల్ అని, కెప్లర్స్ సెకండ్ లా అని, ఇవన్నీ మనం చూపించవచ్చు. బాయనెట్ ఫోర్స్, బయాన్ ఫోర్స్ ఇన్ బయాన్సీ ఇన్ లిక్విడ్స్, ఇవన్నీ మనం చాలా వరకు మనం చూడొచ్చు. సో ఇంకొక వెబ్సైట్ ఉంది ఒకటి, నేను ఇందాక చెప్పాను కదా, యూనివర్సిటీస్ అదర్ కంట్రీస్లో యూనివర్సిటీస్ ఏమో పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తే, మన కంట్రీలో యూనివర్సిటీస్ ఏమో ఈ రీసెర్చ్ స్కాలర్స్ మీద, పీజీ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాయి. ఇది ఒక కొలరాడో యూనివర్సిటీ వాళ్ళు పెట్టిన ఒక వెబ్సైట్ ఇది. ఈవెన్ వర్జీనియా వాళ్ళు, లూసియానా, ప్రతి యూనివర్సిటీకి సంబంధించి చాలా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఫెట్ సిమ్యులేషన్స్ ఫర్ స్టూడెంట్స్ అని ఉందండి ఒకటి సైట్, చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి కూడా లాగిన్ కావాలి, అది లాగిన్ అవసరం. సో కానీ లాగిన్ అవసరం లేనిది మనకి ఇది డైరెక్ట్గా ఉంది, కొలరాడో యూనివర్సిటీది. ఇది కాకుండా ఒకటి ఇరిడియం సైన్స్ ల్యాబ్ అని ఒకటి ఉంది. సో సైన్స్ ల్యాబ్ని కూడా మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మన దాంట్లో పెట్టుకోవచ్చు, సైన్స్ ల్యాబ్ యాప్ లాగా. ఇరిడియం సైన్స్ ల్యాబ్ అంటారు దాన్ని. సో ఇరిడియం సైన్స్ ల్యాబ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంచెం జావా సెట్టింగ్స్ ఇవన్నీ అంటే సిస్టమ్ సెట్టింగ్స్ ఉంటే డౌన్లోడ్ కాదు అది. నేను కూడా 2-3 రోజుల నుంచి ట్రై చేస్తున్నా, నాకు కాలేదు అది. మిగతా ఒక మిత్రుడిని అడిగితే వాళ్ళు చేస్తా అన్నారు. సో అది గుర్తుంచుకోండి, ఇరిడియం సైన్స్ ల్యాబ్, అది ఇరిడియం వర్చువల్ ల్యాబ్. సో ఇది కూడా వర్చువల్ ల్యాబే, కానీ ఇదేంటి అంటే ఈజీలీ యాక్సెసబుల్. సో అదేమో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాని సెట్టింగ్స్లో మనం చేసుకొని మీకు అన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి దాంట్లో. మనకు ఇది అది అని కాదు, ప్రతి ఒక్క కార్బన్ బైకార్బన్, సారీ సోడియం బైకార్బోనేట్ అంటే సోడియం బైకార్బోనేట్ తీసుకోవచ్చు, దాంట్లో మిక్స్ చేయొచ్చు. ఇట్లా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగానే మనకు వర్చువల్ ల్యాబ్ ఉంటుంది అది. సో అది చాలా బాగుంది, అది నేను ఒక దగ్గర చూడడం జరిగింది. సో మనం దీంట్లోకి వెళ్దాం. ఈ సిమ్యులేషన్స్, ఇది టీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే యూజ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, యాక్టివిటీస్ మీరు షేర్ చేయొచ్చు, మీరు ఏమైనా యాక్టివిటీ చేస్తారా, వర్క్ షాప్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. సో రీసెర్చ్ సంబంధించిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. మనకు ముఖ్యంగా కావాల్సింది మన ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏమున్నాయి మనం ఒకసారి చూద్దాం. మనకు ఫిల్టర్ కొట్టిన తర్వాత మనకు చాలా అంశాలు వస్తాయి. నేను కెమిస్ట్రీ కూడా కొడుతున్నాను, కెమిస్ట్రీ ఆప్షన్ కూడా తీసుకుంటున్నాను. ఓకే, కెమిస్ట్రీ ఆప్షన్ తీసుకుంటే మనకు కొన్ని వచ్చినాయి. మనం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం. ఇది ఒక గేమ్, వాళ్ళు ప్రిపేర్ చేసిన ఒక గేమ్ లాంటిది. దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని మనం సిస్టంలో మనం పెట్టుకోవచ్చు, వాళ్ళకి పంపించవచ్చు. మనం కొన్ని పంపిస్తూ ఉంటాము అలాంటివి ఇవి కూడా. సో బ్యాలెన్స్ ల్యాబ్ మనం వెళ్దాము. సో 5 kg, 10 kg. సో తర్వాత ఇక్కడ మళ్ళీ 5 kg మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు బ్యాలెన్స్ కాలేదు అంటే మనం అంటే ప్రతిదాన్ని తీసుకొచ్చుకోవచ్చు, దీన్ని ఇక్కడ తీసుకొచ్చుకొని మనం ఇక్కడ పెట్టుకోవడం కానీ ఫిక్స్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. సో ఇట్లా గేమ్ లాగా కూడా, అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 గేమ్ లాగా కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఫోర్సెస్ బ్యాలెన్సింగ్ దగ్గర మనం ఇది చెప్పవచ్చు. సో బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాము, ఇది కూడా గేమే. ఓకే, నేను పెంచుతున్నాను నైట్రోజన్ N2. టూల్స్లో బ్యాలెన్సింగ్ టూల్ తీసుకుంటున్నాను నేను. సో మళ్ళీ ఒకటి యాడ్ చేస్తాను ఇక్కడ నేను.
మనకు బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా మనకి ఇక్కడ తెలుస్తుంది. దీని యొక్క బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఒక గేమ్ లాంటిది, గేమ్లో మనం చేసుకుంటూ వెళ్ళాలి. నేనే మర్చిపోయినట్టున్నా ఏదో గేమ్ ఇది. ఓకే, రైట్. సో అంటే ఇక బ్యాలెన్స్ చేస్తూ మనకు చేస్తే ఇది రైట్ అని వస్తుంది, అదర్వైజ్ మనకు కరెక్ట్ అనేది రాదు. సో ఒక్కటి పోయినా కానీ మనకు రాదు, అది పెంచగానే మనకు ఆటోమేటిక్గా ఎల్లో సిగ్నల్ వచ్చింది. సో దీన్ని మనం చేసుకోవచ్చు. సో వాటర్కి సంబంధించి ఇవన్నీ మనం బ్యాలెన్స్ గేమ్స్ లాగా పిల్లలు ఆడొచ్చు. కరెక్ట్ అయినప్పుడు మనకు ఇమోజీ వస్తుంది ఒకటి కరెక్ట్ అన్నట్టుగా. బెలూన్స్ ఇన్ బయాన్సీ చూద్దాం. కొంచెం టైం తీసుకుంటే లోడ్ చేయాలంటే చాలా అంటే విజిటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి లోడ్ పడడం వల్ల కొంచెం టైం పడుతుంది లోడ్ ఓపెన్ కావాలంటే. కాకపోతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తే మనకు కొన్ని సెటప్స్ ఉండాలి, ఆ సెటప్ ఉంటేనే మనకు దాంట్లో లోపల ఒక బెలూన్ ఉంది, నేను దాంట్లో ఎయిర్ పంప్ చేశాను నేను. సో కూల్ ఎయిర్, హాట్ ఎయిర్ ఇట్లా కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. హాట్ ఎయిర్ అయితే కొంచెం కొంచెంగా పైకి వెళ్తూ ఉంటుంది. బయాన్సీ, బెలూన్ బయాన్సీ ఎట్లుందో మనం చూసినట్టు స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక సిమ్యులేషన్. మనం ఈ బెలూన్ని మనం మూవ్ చేస్తూ ఉంటే ఆ షర్ట్ పైన, గోడ పైన ఉండే చార్జెస్ ఎట్లా
బిహేవ్ చేస్తే మనకు సో అన్ని నెగిటివ్ ఛార్జెస్ అన్ని బెలూన్ పైకి వచ్చేసినాయి మనం రబ్ చేయడం వల్ల. సో దీనిపైన నెగిటివ్ ఛార్జ్, దానిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో అట్రాక్ట్ చేస్తా ఉంది, ఎంత లాగినా అది రాదు. సో ఇదే ఛార్జ్ని మనం దీని దగ్గర తీసుకెళ్దాము. సో వీటికి అంటే మూవ్ కావడానికి అవకాశం లేదు కాబట్టి ఇవి ఏం చేస్తున్నాయంటే ఈ నెగిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా మనకు మూవ్ అవుతుంది, డ్యాన్స్ చేస్తున్నట్టుగా పైకి కిందికి కదులుతున్నట్టు కనిపిస్తుంది. కానీ మనం 2 బెలూన్స్ మనం తీసుకోవచ్చు, ఛార్జెస్ లేకుండా చూపించవచ్చు, ఛార్జ్ డిఫరెన్సెస్ చూపించవచ్చు, షో ఆల్ ఛార్జెస్, నో ఛార్జెస్, ఛార్జ్ డిఫరెన్సెస్, రకరకాల ఆప్షన్స్తో మనం పిల్లలకు చూపించవచ్చు. Bending of light. సో ఇక్కడ కూడా మనకు మెటీరియల్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం మార్చుకునే విధంగా రకరకాల ఆప్షన్ ఇచ్చింది. ఇది పైన ఉన్న మీడియంది, ఇది కింద ఉన్న మీడియంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మన ఇష్టం, మనం మార్చుకోవచ్చు ఆప్షన్స్. సో మీకు రే రూపంలో కావాలంటే మనం ఇట్లా చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని పెంచుతూ ఉంటే టువర్డ్స్ నార్మల్ మూవ్ అవుతుంది, మనం చూపించవచ్చు పిల్లలకి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతూ ఉంటే లాస్ట్ ఏ దగ్గరికి వస్తే స్ట్రైట్ లైన్ సేమ్ యాస్టీస్, అంటే రెండు మీడియంస్ ఒకటే కాబట్టి స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. సో రేరర్ టు డెన్సర్, డెన్సర్ టు రేరర్. అదే వేవ్ ఫామ్లో ఉంటే ఎట్లా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఇట్లా వేవ్ ఫామ్లో ఇట్లా ఉంటుంది. సో సేమ్ పార్షియల్ రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది దాంట్లో. ఇది ఒక గేమే, పిల్లలకు మనం ఈజీగా చూపించవచ్చు. ఒక ఆటం ఎట్లా బిల్డ్ చేయొచ్చు అనేది ఒకటి గేమ్ లాంటిది. ఇది కూడా చూద్దాం. మనం ప్రోటాన్స్ తీసుకెళ్తున్నాను. కార్బన్, న్యూట్రాన్ నేను ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నా, ఆర్బిట్లో పెట్టడానికి. ఎంత పెట్టాలని ట్రై చేసినా అది అక్కడ ఉండట్లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, అయాన్ అని పైన కనిపిస్తుంది. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ నేను ఎక్కువ ఉన్నాయి న్యూట్రాన్లు. సో ఇప్పుడు సేమ్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ నేను దీంట్లో పంపిద్దామని ట్రై చేస్తున్నా, లేదు పోవట్లేదు. ఒకవేళ నేను ప్రోటాన్స్ ఇంకా పెంచుకుంటూ పోతుంటే సో నియాన్ దగ్గరకు వచ్చాం మనం.
ఎట్లా మనం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ మనం అంటే ఒక న్యూట్రల్ ఆటమ్ని ఎట్లా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని మనం చెప్పవచ్చు. సో అట్లనే మనకు రకరకాలుగా అంటే ఎలిమెంట్ని మనం స్టేబులా అన్స్టేబులా ఎట్లా ఏందనేది కూడా మనకు న్యూట్రల్ ఆటమ్ వచ్చింది, స్టేబుల్ ఆటమ్ అట్లా కూడా మనం దీన్ని చూపించవచ్చు పిల్లలకి. సార్ క్వశ్చన్స్ టైం పెడదామా సార్? ఒక 5 minutes ఒక 5 minutes తర్వాత క్లోజ్ చేస్తున్నాను. అంటే క్వశ్చన్. 5 minutesలో క్లోజ్ చేస్తాను. ఓకే సార్. ఇక్కడ మనకు కొలిజన్, కలర్ విజన్స్ ఇవన్నీ మనకు వీడియోలు ఉన్నాయి. సో కూలమ్స్ లా ఉంది. డిఫ్యూజన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక టైం చూద్దాం, 46 అయిందంటే ఒక 4 వీడియోలు ఏమైనా చూడగలుగుతామో చూద్దాము, ఇంకా కన్క్లూడ్ చేద్దాం. అంటే విజువలైజేషన్ ఎందుకు అంటే చాలా ఎఫెక్టివ్గా పిల్లలకి చెప్పడానికి, అంటే యాక్చువల్గా చేసిన దానికి ఎక్కువ ఉంటుంది వాళ్ళకు, కానీ మనకేంటి అంటే మనకి ఇప్పుడు మనం చేయించే పరిస్థితిలో లేము కాబట్టి మనకు చూయిస్తానన్న వాళ్ళకు ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుందని మనం అనుకుంటున్నాం. సో డిఫ్యూజన్లో మనకు ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. సో నేను డివైడర్ తీసేస్తే ఎట్లా డిఫ్యూజ్ అవుతాయి అనేది మనం స్లో మోషన్లో ఇంకా చాలా బాగుంటుంది. సో ఇట్లా మనం చూపించవచ్చు డిఫ్యూజన్. చాలా ఉన్నాయి, మనకు సంబంధించినవి చాలా ఉన్నాయి. ఈ ఫారడే ఎక్స్పెరిమెంట్స్తో నేను ముగిస్తాను ఈ రోజుతోని. నెక్స్ట్ ఫారడే తీసుకుందాము. ఓకే, మనకు ఫారడేస్ లా అందరికీ తెలుసు. ఫారడేస్ లా ప్రకారము అయస్కాంత అభివాహంలో మార్పు వల్ల మనకు విద్యుత్ అనేది ఉద్భవిస్తుందంటే మనం ఎట్లా నిరంతరం కదులుతూ ఉన్నప్పుడు మాత్రమే, అంటే చూడండి మనం ఇక్కడ స్టేబుల్గా ఉంచినాం, ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అంటే ఇండ్యూస్డ్ కరెంట్ లేదు. సో బయటికి వస్తున్నప్పుడు ఉంది, లోపలికి పోతున్నా అంటే కదలిక, అంటే అయస్కాంత అభివాహంలో మార్పు జరుగుతూ ఉంటేనే మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో దానికి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే నేను నార్త్ సైడ్ని లోపల వైపు పెడుతున్నా. సో నెగిటివ్ వోల్టేజ్ నార్త్ సైడ్ లోపలికి మూవ్ అవుతున్నప్పుడు మనకు నెగిటివ్ వోల్టేజ్ మనకు జనరేట్ అవుతుంది. ఒకసారి మనం చూద్దాం మళ్ళీ. సో బయటికి వస్తుంటే పాజిటివ్ వోల్టేజ్, అంటే డైరెక్షన్ చేంజ్ అయింది. సో నేను ముందుకు వెనక్కి పోతున్నప్పుడు ఇందులో డైరెక్షన్స్ మనం చూడొచ్చు, ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. సో ఫీల్డ్ లైన్స్ కూడా కనిపిస్తాయి, కావాలంటే అది కూడా చూడొచ్చు మనం. ఒకసారి మనం రివర్స్ చేద్దాము. సౌత్కి పంపిస్తాను ఇప్పుడు నేను. సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ నెగిటివ్, అంటే ఇట్లా అంటే డైరెక్షన్స్ చేంజ్ అయితేనే ఆటోమేటిక్గా మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని, అంటే అయస్కాంత అభివాహంలో చేంజ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మనకు ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్లా మనం దీన్ని చూడొచ్చు. అదేవిధంగా 2 రింగ్స్ కూడా మనం పెట్టుకొని చూడొచ్చు. 2 రింగ్స్ని కూడా మనం అదేవిధంగా అట్లే వస్తుంది. ఇందులో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ఈఎంఎఫ్ ఎక్కువ వస్తుంది. ఇందులో తక్కువ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ అందులో ఈఎంఎఫ్ తక్కువ వస్తుంది. సో ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏమున్నాయో అవుట్లైన్ తీసుకొని మనం క్లోజ్ చేద్దాము. ఇందులో ఏమున్నాయో
ఓకే. ఫ్లూయిడ్ ప్రెషర్ అండ్ ఫ్లో అది కూడా మనకు పనికి వచ్చేది. ఫోర్సెస్ అండ్ మోషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కూడా మనకు ఉన్నాయి దీంట్లో. ఫ్రిక్షన్, జనరేటర్, జామెట్రిక్ ఆప్టిక్స్, జనరేటర్ అంటే ఇది జల విద్యుత్తును ఉత్పత్తి చేసే జనరేటర్ ఉంది దీంట్లో. నార్మల్ జనరేటర్ కూడా ఉంది. సో పొలారిటీ, లైట్లో మాలిక్యూల్స్ ఎట్లా కనిపిస్తాయి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రెజొనెన్స్కి సంబంధించి సెమీ కండక్టర్స్, సౌండ్ వేవ్స్ ఎట్లా మూవ్ అవుతాయి. సో చాలా అంటే మనకు పనికొచ్చే చాలా అంశాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టుగా రూథర్ఫోర్డ్ స్కాటరింగ్ కూడా మళ్ళీ దీంట్లో ఉంది, చాలా బాగుంటుంది ఇది కూడా. రూథర్ఫోర్డ్ స్కాటరింగ్ కూడా మీరు చూడొచ్చు, మీ తర్వాత ఎప్పుడైనా ఓపెన్ చేసి మీరు చూడండి. సో ఇవి ఇలాంటి వెబ్సైట్స్, ఇలాంటి సిమ్యులేషన్స్, యానిమేషన్స్ మీరు గుర్తుంచుకోండి. వీడియోస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మనకు అవైలబుల్ ఉన్నాయి యూట్యూబ్లో. మీరు ఏ పేరు కొడితే చాలు దానికి సంబంధించిన వీడియో మన ముందర ప్రత్యక్షం అవుతుంది. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనకు సంబంధించిందా, ఇంకా ఎక్స్ట్రా అంటే కొంచెం హై స్టాండర్డ్లో ఉండొచ్చు, లో స్టాండర్డ్లో ఉండొచ్చు. కాబట్టి దానికి సంబంధించిందే ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనం చిన్న చిన్న వాటిని మనం పిల్లలకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం చాలా సింప్లెస్ట్ వేలో పిల్లలకి ఈ పాండమిక్ టైంలో, అంటే ఈ కోవిడ్ టైంలో వితౌట్ ఇంటరాక్షన్, అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాకుండా మనం ఆన్లైన్లో కొన్ని యాప్స్ ద్వారా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు పిల్లల్ని, వాళ్ళకి సరైన జ్ఞానాన్ని అందించవచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల డిఓ గారికి మరియు ఎఫ్పిఎస్టికి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ ఆన్సర్స్ ఏమన్నా 5 minutes ఏమన్నా సార్? కొట్టండి, ఉండదు కదా సార్. ఒక్కసారి ఒక 5 minutes సార్. ఎవరైనా ఏదైనా ఉంటే అడగండి సార్, ఒకసారి అన్మ్యూట్ చేస్తాను వాళ్ళను. ఒకటే 5 minutes. చేసిన వాళ్ళకి చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. నేను బాలకిషన్, సెక్టోరల్ ఆఫీసర్. దాదాపు 2 hours మీరు మంచి టెక్నాలజీ మీద, ఫిజికల్ సైన్స్, అసలు నేను కూడా చూడలేదు ఈ టూల్స్ ఇంత బాగుంటాయని. ఇప్పుడు నేను కూడా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమగ్ర శిక్ష అండ్ అవర్ ఎఫ్పిఎస్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిత్రులు ఎవరైనా కానీ ఏదైనా క్వశ్చన్ ఉంటే ఒకసారి ఒక 5 minutes. ఎవరో మిత్రుడు ఒకరు పెట్టారు, నేనే క్వశ్చన్ టైంలో అడిగాను ఒకటి. ఏమనంటే ఎందుకు ఎక్కువ సార్ అంటే, నాట్ ఆల్వేస్, జనరల్లీ వీ ప్లాట్ టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అంటే మనం ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో ప్లాట్ చేసే వాటిని ఏమంటాం అంటే మనం చరరాశులు, అంటే వేరియబుల్స్ అంటున్నాం వీటిని మనం. సో డిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని మనకు 2 రకాలుగా ఉంటాయి. సో డిపెండెంట్ వేరియబుల్ని ఆల్వేస్ మనం ఏం చేస్తామంటే వై యాక్సిస్లో మనం ప్లాట్ చేస్తాము, ఎక్స్ యాక్సిస్లో మాత్రం మనం ఇండిపెండెంట్ వేరియబుల్ని చేస్తాము. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే టైంని, అందుకే జనరల్లీ అని పెట్టాను అక్కడ క్వశ్చన్, ఆల్వేస్ కాదు. సో ఒక్కొక్కసారి టైం కూడా డిపెండెంట్ వేరియబుల్గా మారే స్కోప్ ఉంటుంది. మన టెక్స్ట్ బుక్లో 9th క్లాస్లో ఒక సందర్భంలో ఉంది. సో స్నెల్స్ లా సందర్భంలో ఒక చిన్న గ్రాఫ్లో ఉంది. ఎందుకు అంటే పాత్ను బట్టి అది మారుతుంది కాబట్టి, డిపెండ్ అవుతుంది కాబట్టి అది అప్పుడు టైం డిపెండెంట్గా మారుతుంది. సో ఆల్వేస్ ఇండిపెండెంట్ వేరియబుల్ మస్ట్ బి టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ మస్ట్ బి టేకెన్ ఆన్ వై యాక్సిస్. హలో సార్. ఎవరైనా వాళ్ళు ఇండివిజువల్గా అన్మ్యూట్ చేసుకొని మరి చెప్పచ్చు, అడగచ్చు సార్. ఛాన్స్ ఇవ్వలేదు సార్. హలో సార్. హలో హరికృష్ణ సార్. సార్ మాట్లాడండి. Thank you for your information, sir. Thank you, sir. I am Naveen, PGT Chemistry, TS Model School, Ibrahimpatnam. Sir. Sir, a chinna doubt, sir. Sir, why all the virtual images are erected, sir?
వర్చువల్ ఇమేజ్ అంటే మన డైరెక్షన్ మనం తీసుకునే అంటే వర్చువల్ ఇమేజ్ ని మనం స్క్రీన్ మీద తీసుకోలేం కదా, ఇట్స్ ఏ హైపోథెటికల్ డ్రాయింగ్. అది మనం తీసుకునే డ్రాయింగ్ ఆల్వేస్ కూడా హైపోథెటికల్ గా ఉంటది. డౌట్ ఉన్న వాళ్ళు సో వాటి కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఎక్స్టెండెడ్ లైనింగ్, అంటే మనం ఎప్పుడు కూడా వాటిని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం ప్రతి లైన్ కూడా. మీరు ఏ వర్చువల్ పిక్చర్ చూసినా కానీ మీరు ఎక్స్టెండెడ్ లైనింగే ఉంటుంది దానికి ఖచ్చితంగా. సో ఎక్స్టెన్షన్ లో ఏముంటుందంటే అది వర్చువల్ కు అది హైపోథెటికల్ కాబట్టి ఎక్స్టెండెడ్ లైన్ లో ఉంటుంది, కాబట్టి అది ఎరెక్టే ఉంటుంది మనకు. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎరెక్టెడ్ లైనే వస్తుంది అది. రియల్ ఇమేజ్ సార్ ఇన్వర్టెడ్ అంటే సేమ్ సార్. రియల్ ఇమేజ్ మీకు స్క్రీన్ మీద పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది ఎక్స్టెండెడ్ లైన్ కాదంటే ఇట్స్ నాట్ ఏ హైపోథెటికల్ లైన్, అది ఎక్స్టెండ్ చేసిన లైన్ కాదు, అది నార్మల్ గానే బీమ్ ప్రకారం మీకు వచ్చేస్తుంది లైన్. కానీ ఇక్కడ ఎట్లా అంటే మనకి ఎక్స్టెండ్ లైన్, ఇప్పుడు మీరు వర్చువల్ ఇమేజ్ ని ఖచ్చితంగా మీరు పొడిగించాల్సి ఉంటుంది పొందాలంటే. కాబట్టి మీరు ఎక్కడ పొడిగిస్తారు, మీరు ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఎక్స్టెండెడ్ లైన్స్ ఎప్పుడైనా కానీ ఆప్టిక్స్ సంబంధించి ఎక్స్టెండెడ్ లైన్స్ మనకు వర్చువల్ ఇమేజ్ నే ఇస్తుంది. హలో సార్. సార్ చెప్పండి సార్. సో హైపోథెటికల్ కాబట్టి వర్చువల్ ఇమేజెస్ ఇరెక్టెడ్, అంతే అంతే. రియల్ ఇమేజెస్ హైపోథెటికల్ కాబట్టి మన ఎక్స్టెండెడ్ హైపోథికేషన్ ఎప్పుడు కూడా మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే ఉంటది కాబట్టి మనకు ఇరెక్టే వస్తుంది. అది దాని పొజిషన్ ఇరెక్ట్ ఉంటుంది తప్పనిసరిగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అనిత మేడం మాట్లాడండి. హలో మాట్లాడండి అనిత మేడం. గవర్నెన్స్ సార్ అండి, నేను రీనేమ్ చేశాను సార్. ఇప్పుడు లింక్స్ అని కావాలండి. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ టీచర్స్ మిగతా వాళ్ళు అందరూ అన్మ్యూట్ చేయండి, ఎవరు మాట్లాడతారు వాళ్ళు ఒక్కరే చూసుకోండి సార్. ఓకే సార్. గోవర్ధన్ సార్ మాట్లాడండి సార్. ఇప్పుడు మీరు ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్ది లింక్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఈ యానిమేషన్ పిక్చర్స్ అన్నిటి కూడా. సార్ ఆ లింక్స్ అన్ని ఫిజికల్ సైన్స్ ఫోరం టీచర్స్ అని పెట్టండి, అవన్నీ మేము ఓపెన్ చేసి చూసుకుంటాం. ఓకే, వెబ్సైట్ నేను రాసారి పంపిస్తా సార్, దాంట్లో పెడతారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అనిత మేడం మాట్లాడండి. అనిత మేడం. రామకృష్ణ. హలో 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 సార్. మాట్లాడండి సార్. సార్ నా పేరు రామచందర్, మల్యాల మండల్. సార్ దీనిలో ఇప్పుడు బుక్లో కొంచెం చేంజ్ చేసి అన్నారు కదా, ఇంతకుముందు మనకు పాత బుక్లలో ఫిజిక్స్ పార్ట్ కెమిస్ట్రీ పార్ట్ అని సెపరేట్ ఉండే. మరి ఇప్పుడు అట్లా చేస్తే బాగుంటుంది కదా అని అభిప్రాయం సార్. ఏం లేదు సార్, అది ఫిజిక్స్ కెమిస్ట్రీ అని డీవియేషన్ ఏం లేదు. అందుకే ఇప్పుడు మనకు పాత బుక్లో అట్లా ఉండే కానీ ఇప్పుడు అట్లా లేదు. దాన్ని మనం ఏం చేంజ్ చేయలేదు, అంటే బుక్ స్వరూపాన్ని మార్చలేదు. దాంట్లో ఏమన్నా తేడాలు ఉంటే వాటిని సరి చేయడం జరిగింది కానీ కొత్తగా బుక్ స్వరూపం మొత్తం చేంజ్ కాలేదు సార్. సార్ కాదు సార్, ఇప్పుడు మనము కెమికల్ ఈక్వేషన్స్ తర్వాత కెమికల్ బాండ్ ఇవన్నీ చేసేసరికి మధ్యాహ్నం మనకు లైట్ వస్తుంది సార్. ఇప్పుడు మనకున్న టెక్స్ట్ బుక్ లా వచ్చేసరికి మనకు ఉండేటువంటిది కొంచెం పిల్లలు మర్చిపోయే అవకాశం ఉంటుంది కదా అని. మీరు కెమిస్ట్రీ ఫిజిక్స్ వేరు చేసినా అవి జూన్ లో ఒక కెమిస్ట్రీ ఒక ఫిజిక్స్, జూలైలో ఒక ఫిజిక్స్ ఒక కెమిస్ట్రీ ఇట్లా చెప్పాల్సి ఉంటది. కాబట్టి ఎట్లా చేసినా అది ఒకటే విధంగా ఉంటుంది సార్, దాంట్లో పెద్ద తేడా ఏముండదు. కాబట్టి మనం అంటే కొంచెం ప్రతిసారి మనమే కెమిస్ట్రీనే చెప్పడం ఫిజిక్సే చెప్పడం వల్ల కొంచెం పిల్లలకు ఇబ్బందిగా ఉంటది. కొంచెం మార్పు ఉంటే బాగుంటుందని ఆ విధానాన్ని మార్చడం జరిగింది సార్. ఓకే ఓకే సార్. హలో సార్. సార్ మాట్లాడండి. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ తర్వాత మ్యాగ్నెటిజం రెండు కూడా ఇంటర్మీడియట్ కి లింక్ ఉన్నది కదా సార్.
అవునవును సార్. అట్లాంటప్పుడు ఎందుకు వీటిని ఎందుకు రిమూవ్ చేస్తున్నారు సార్ 10th క్లాస్లో అసలు? ఎవరు ఎందుకు ఎక్కడ రిమూవ్ చేశారు సార్? రిమూవ్ చేయలేదు సార్ అది ఈ సంవత్సరం. పాత దానిలో సార్ మ్యాగ్నెటిజం ఎలక్ట్రానిక్స్ చాలా బాగుండేటివి. మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఖచ్చితంగా సిలబస్ కి కంటిన్యూస్ ఉంటే బాగుంటుండే కదా. మోడర్న్ ఫిజిక్స్ కూడా లేదు. మోడర్న్ మన పాత పుస్తకంలో ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ లో ఉన్నాయి కదా సార్. అవునవును ఉన్నాయి. ఇప్పుడు 9th క్లాస్ లో ఉన్నటువంటి కెమికల్ ఈక్వేషన్స్ అన్ని 8th క్లాస్ లో ఉంటాయి ప్రీవియస్ లో. అవును, అవి 9th క్లాస్ లో పెట్టారు. 8th క్లాస్ లో ఉంటే బాగుంటుండే. అసలు చాలా మార్పులు వచ్చినాయి. ప్రీవియస్ ఉన్న ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ చాలా బాగుండేది. అది లైట్ కి సరే లైట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, పర్లేదు. ఇంకా 8th క్లాస్ లో చాలా సిలబస్ తక్కువ ఉన్నది. అంటే సార్ ఇప్పుడు మన చేతిలో ఏముండదు సార్. అది యాక్చువల్గా ఎన్సీఆర్టీ వాళ్ళు కొన్ని థీమ్స్ బేస్డ్ గా మనకు అవి ఇస్తారు సార్. థీమ్ బేస్డ్ గానే మనం లెసన్స్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ థీమ్ బేస్డ్ గానే అంటే మీరు అందులో ఉంటారు కాబట్టి జనరల్, అందుకే మీకు ఇన్ఫర్మేషన్. అదే సార్, మనకు థీమ్ బేస్డ్ గానే ఉంటది కాబట్టి మనం దాన్ని చేంజ్ చేయడానికి లేదు సార్. మనం యాక్టివిటీస్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు సార్. మీరు కొద్దిగా దృష్టి తీసుకురండి, ఎందుకంటే 8th క్లాస్ లో చాలా సిలబస్ తక్కువ ఉన్నది. అవును సార్, అదే బేసిక్స్ తక్కువ ఉన్నాయి దాంట్లో, చాలా తక్కువ ఉన్నాయి సార్. జనరల్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే అక్కడనే బేస్ స్టార్ట్ అవుతాయి కదా సార్. అదే 1, 2 అవుతుంది సార్. ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఓకే, పర్లేదు. ఓకే. మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేయండి. లక్ష్మీ నరసింహ సార్, నరసింహమూర్తి సార్ కాదు 12 to 1 మళ్ళీ సార్ కొద్దిగా అందరు మ్యూట్ చేయండి సార్ అందరూ. ఇంకెవరైనా అడుగుతారా సార్? లాస్ట్ ఓకే సార్. నరసింహమూర్తి సార్ మాట్లాడండి. నరసింహమూర్తి సార్, మీ వాయిస్ వినొస్తలేదు నరసింహమూర్తి సార్. హలో, ఓకే సార్, ఆయన వాయిస్ ఏదో ప్రాబ్లం. హరికృష్ణ సార్ వినపడుతుందా సార్? సార్ వాయిస్ రావట్లేదు సార్. హరికృష్ణ సార్ అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేయండి సార్. హరికృష్ణ సార్. ఓకే సార్. ఓకే సార్, క్లోజ్ చేద్దామా సార్ ప్రోగ్రామ్? అందరూ ఉపాధ్యాయ మిత్రులందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హరికృష్ణ సార్, మనకు ఎన్నో రకాల ఉన్నటువంటి యాప్స్ అన్ని కూడా అరవింద్ గుప్తా, సురేంద్రనాథ్ ఆర్గ్ మరియు ఫెట్ కొలరాడో వారిది ఈ అన్ని యాప్స్ని పరిచయం చేసి మా బోధనకు ఉపయోగపడే విధంగా సలహాలు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు సార్. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ FPST. థ్యాంక్ యూ సార్. And on behalf of our DO office, we are very thankful to you, sir. Thank you very much, sir. Thank you, sir. Thank you very much. Thank you, Harikrishna sir. Okay. Thank you, sir. Thank you, sir.